జనమంటే ఆయనకి ఎనలేని ప్రేమ, సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం. ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు. పరిశ్రమలోకి వచ్చి ఎంతకాలమైంది చెప్పు? 1974లో ఫస్ట్ రమేష్ నాయుడు గారి దగ్గర గిటారిస్ట్గా. అంటే తొలిచూపు రమేష్ నాయుడు గారి మీ పైన పడింది, చక్రవర్తి గారి కంటే ముందు. అందరు మహానుభావుల చూపులు కళ్ళని నా మీద పడింది. అందువల్లే ఆ బ్లెస్సింగ్స్. ఘంటసాల గారు చిన్నప్పుడు నేను ఆయన పాటితో టక్కున వాయిస్ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఇదేలే తరతరాల చరిత్రం జ్వలించే జీవితాల కథనం. లేదు నాన్నగారు సిచ్యువేషన్ చెప్పారు నాకు. ఏం రత్న గారు ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఇద్దరు వేరే వేరే కదా, చాలా మంది ఒకటి అనుకుంటున్నాను. అంటే వాళ్ళ మధ్యలో డాష్ పెట్టేవాళ్ళు. గీత రాజ్కోటి ఉండేది. తర్వాత అది కూడా తర్వాత డాష్ పెట్టేశారు. మాకు మమ్మల్ని విడదీశారు, అక్కడే విడదీశారు. ఏదన్నా ఒక పాట కానీ ఒక సినిమా కానీ వాళ్ళ కంట్లో పట్టమంటారు కదా. ఇప్పుడు చిరంజీవి గారు బ్రదర్స్ నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చూసి అందం హిందోళం అధరం తాంబూలం చక్కిలాల చుక్క చక్కగుందిరో కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ కలిసిన హృదయాలలోన. నాకు కదిలే కాలమా కూడా నాన్నగారి స్టైల్లోనే ఉంటుంది పాట. 16 వయసు అది 16 లేచే మనసు. 16 వయసు బాబా సేగల్తో మీరు అది సూపర్ డూపర్ హిట్ ఇప్పటికీ ఎప్పటికీ. అది ఆయన తేవాలని ఆలోచన ఎవరిస్తారు? అది అంటే అప్పుడు కొత్తగా వస్తున్నాడు ఆయన. అవునవును. ఒక్కసారి అరవండి సార్. అది చిక్కు చిక్కులేట్ చాక్లెట్ జామ జక్క పాట్ షూట్ అట్ సైట్ బీట్ రూపు తేరా మస్తానా నీకు డేరా వేస్తానా ఒక కొత్త మ్యూజిక్ని కొత్త సౌండ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది ఎలా జరిగింది సార్? ఒక ఇన్స్పిరేషన్ అది. ఇళయరాజా గారికి ధీటుగా చేయాలి, లేకపోతే మనం అక్కడే ఫెయిల్ అయిపోతాం. అవును. అందువల్ల ధీటుగా ట్రై చేసాం. అవును, భయము భక్తి. అసలు చిరంజీవి గారి సినిమా అంటే మాత్రం లోపల గుండెగా కొట్టుకుంటూ ఉంటుంది. అందమా అందుమా పాట ఉంది కదా, అందమా. అవును, అది యాక్చువల్ చిరంజీవి గారి కోసం చేసిన పాట. ఆ ట్యూన్ వినిపిస్తే చిరంజీవి గారు స్లో అవుతుంది, బీట్ ఉండాలంటే ఇది తీసి రామ్ గోపాల్ వర్మకి ఇచ్చాను. నేను చెప్తున్నా అది సరే. అది ఆ పెయిన్ మోస్తూ ఇంకొక ఆ పెయిన్ పాట మీద పడకూడదు కదా. అది పడలేదు అక్కడే. అది నేను అడుగుతున్నాను. భలే క్వశ్చన్ అది కదా. జోరుగున్నది చలాకి గుంటది తంటరిగా గోడు కడతావా. ఈ పాట రికార్డింగ్ సూపర్ హిట్. అది కూడా రికార్డింగ్ టైంలో ఇలా ఫోన్ ఐఎమ్ నాట్ కమింగ్ చెప్పేసేది. అప్పుడు నేను రికార్డింగ్ ఆపేసి శంకరమహాదేవ 1,00,000 రూపాయలు మనం ఎందుకు ఇవ్వకూడదు అంటే వాళ్ళది ఇండియా మార్కెట్, వరల్డ్ మార్కెట్ వాళ్ళు 1,00,000 తీసుకోవడం తప్పులేదు. కానీ మా బాలుకి ఏంటి ఇంత తక్కువ ఏంటి 17,500 ఏంటని 1,00,000 రూపాయలు చేసుకోవాలి. అరుంధతికి మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడతారు కదా. అది ఎంత అంటే స్టోరీతో పాటు ఉంటుంది మ్యూజిక్. అంటే మామూలు వేదంలోనే దానికి ఘన జట ఒక స్వరంలో ఆటోమేటిక్ ఉంది కదా, వాటికి ఉంది. మళ్ళీ ప్రత్యేకంగా మీరు ఏం చేస్తారు? ప్రత్యేకంగా ఏం చేయను, దాన్ని డిస్టర్బ్ చేయను. వెనకాల అంటే వేదాల్లో మనకి సామవేదం పూర్తిగా సంగీతానికి సంబంధించిన వేదం కదా, దాంతో మొదలు పెట్టచ్చు కదా మీరు. నేను ఒకటి అనుకున్నాను, ఏదో దాని ఒక చెప్తాను. అది నడుస్తుంది, బయటికి రావాలి. అదే ఆ తపస్సులో ఉన్నాను. అలా మీరేనా మన వాగ్గేయకాల కీర్తనలు ఏమైనా చాలా చేశాను. అవునా? దాదాపు 250-350 కీర్తనలు చేశాను నేను. ఇట్టి గుణవంతురాలు
ఈ అలమేల్ మంగ, ఇట్టి గుణవంతురాలు ఈ అలమేల్ మంగ. నాకు ఈ పేరు ఏంటి సార్? కో అంటే కోటి. కో అంటే కోటి. నమస్కారం. మనతో పాటు కోటి గారు ఉన్నారు. కోటి గారు అంటే కోటేశ్వరరావు గారు అన్నమాట. సాలూరి కోటేశ్వరరావు గారు. మాలో రాజేశ్వరరావు గారు అనగానే పేరులోనే స్వరాలు నింపుకున్న రసాలూరు రాజేశ్వరరావు అంటారు. వీరు ఈ ఇంటికి కూడా అదే పేరు పెట్టుకున్నారు. రాజేశ్వరరావు గారు అంటే మనకి తెలుగువారికి దైవంతో సమానము. ఆయనకు వాగ్గేయకార స్వరూపంగా ఒక పుంభావ సరస్వతి అంటే పురుషుడి రూపంలో ఉన్న సరస్వతిగా తలుచుకుంటాము. ఆ కుటుంబం నుంచి వచ్చి వారి గౌరవాన్ని, వారి ప్రతిష్టని, వారి వైభవాన్ని కాపాడుతున్నవారు కోటి గారు 100%. వారి సంగీత ప్రయాణం చాలా పెద్దది. దాదాపు 50 ఏళ్ల నుంచి వారు ఈ ప్రయాణంలో ఉన్నారు. వారిని అడిగి వారి సంగీత ప్రయాణంలోని కొన్ని విషయాలని, కొన్ని విశేషాలని రేఖామాత్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. మీరు పరిశ్రమలోకి వచ్చి ఎంతకాలం అయింది చెప్పండి? నేను 74లో 1974లో గిటారిస్ట్గా ఫస్ట్ రమేష్ నాయుడు గారి దగ్గర హెచ్ఎంవి రికార్డింగ్ వాయించాను అనమాట 74లో. అక్కడ నుండి అందరి దగ్గర పనిచేస్తూ తర్వాత 84లో నేను రాజ్ 1984లో నేను రాజ్ ఇద్దరు కలిసి సంగీత దర్శకులుగా ఇంట్రొడ్యూస్ అయ్యాం అనమాట. అంటే 74 ఏళ్ళంటే మీరు సినిమాల్లో సంగీత ప్రయాణం 50 ఏళ్ళు అయింది. ఆల్మోస్ట్ 50 years. ఇది కూడా మీరు వేడుక చేసుకోవాలి, పండుగ చేసుకోవాలి. 50 ఏళ్ళ సంగీత మనకు రోజు పండగే. ఎందుకంటే ప్రపంచానికి అంటే సాలూరు రాజేశ్వరరావు తనయుడిగా, అటు చక్రవర్తి గారి శిష్యులుగా, రాజ్ కోటిగా ఎంతగానో ఆదరించిన మా ప్రేక్షక దేవుళ్ళకి ఎప్పుడూ నేను మర్చిపోలేను. ఎందుకంటే మీకు ఎన్నో రకాల సంగీతాలు చేసాం. కొత్త ఒరవడి, కొత్త రకాలు, ఎన్ని రకాలు, అటు ఫోక్ అని, వెస్టర్న్ అని, మెలడీ అని, క్లాసిక్ అని అన్ని పాటల్ని ఆదరించి మమ్మల్ని ఎంతగానో ఈ స్థాయికి మమ్మల్ని చూస్తూ ఈ స్థాయికి పెంచిన మా ప్రేక్షక దేవుళ్ళందరికీ, సంగీత ప్రియులందరికీ ఈ శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదంతా నా అనుభవంలో ఈరోజు చాలా చక్కటి మా శర్మ గారితో ఇంటర్వ్యూ అంటే నాకు చాలామంది చెప్పి ఆయన ఇంటర్వ్యూస్ చాలా బాగుంటుంది, ఎంతో పెద్దవాళ్ళతో ఆయన చేశారు. అటువంటి వారితోటి ఈ ఇంటర్వ్యూ జరగటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది శర్మ గారు. అంటే రాజేశ్వరరావు గారిని చేయలేకపోయాము, మిమ్మల్ని చేసి ఆ లోటు కొంచెం తీరుతుందని. తప్పకుండా ఏదో మాకు ఉన్న జ్ఞానం కొద్దీ ఏదో చెప్తాను. ఉన్నదే జ్ఞానం కదా. అంటే 16 ఏళ్ల వయసులోనే మీరు వచ్చేసారు, అంతే కదా? అంతే. అంటే నేను స్కూల్ ఫైనల్ అవ్వగానే ఏమంటే నేను కాలేజ్ చదివించాలని, ఇంట్లో నన్ను పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ చేయాలని నాన్నగారి కోరిక, మా అన్నయ్యల కోరిక అంతా. నాకు చదువు ఎందుకు అవ్వలేదు. నేను స్కూల్ ఫైనల్ వరకు చదివాను, అది కూడా ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అయిపోయాను అనమాట. అయిపోతే సెకండ్ అటెంప్ట్ విత్ ఇన్ 3 monthsలో మళ్ళీ కట్టి పాస్ అయిపోయాను. ఎస్ఎల్సి సర్టిఫికేట్ ఉంది. ఉన్న తర్వాత ఏంటంటే ఇంట్లో అంటే పెద్ద ఫ్యామిలీ మాది, బ్రదర్స్ సంపాదించడం, ఇల్లు గడవటం, సిస్టర్స్ ఉన్నారు, అందరూ మ్యారేజ్లు చేయాలి, అందరికీ ఒక బాధ్యత. నాన్నగారికి కొంచెం అక్కడి నుంచి తగ్గడం, ఎప్పుడైతే కొంచెం వేరే ఎవరోడు వస్తుండగా మ్యూజిక్లో చేంజెస్, అక్కడ కొంచెం ఆయనకి సినిమాలు తగ్గటం, సంపాదన తగ్గటం, ఇల్లు మెయింటైన్ అవ్వాలి. ఆ సందర్భంగా అప్పుడు నేను చిన్నతనంలో డ్రమ్స్ వాయించేవాడిని అండి. అదొక క్రేజ్, అదొక గిఫ్ట్గా వచ్చింది నాకు, జాజ్ డ్రమ్స్. అది మా ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు మా అన్నయ్య వాళ్ళకి ఒక పాప్ మ్యూజిక్ గ్రూప్ ఉండేది, వైబ్రేషన్స్ అని. ఆ గ్రూప్లో సనత్ కుమార్ గారు అని ఆయన డ్రమ్స్ చాలా అద్భుతంగా వాయించేవాడు. అంటే వెస్టర్న్ అంటే వెంచర్స్ అని, బీటిల్స్ అని, అప్పట్లో వాళ్ళే జత్రోతాల్ అని, డీప్ పర్పుల్ అని, ఇవన్నీ గ్రూప్స్ ఉండేది. ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఆ రోజుల్లో పాప్ మ్యూజిక్ వాయించేవాడిని నేను. హోటల్ కాలిఫోర్నియా అని ఇవన్నీ సూపర్ హిట్స్ ఆ రోజుల్లో. అవన్నీ వాయిస్తూ ఉండగా ఇక నేను చిన్నప్పుడు వాయిస్తుంటే ఇంట్లో ఏం చేశారంటే వీడు కూడా మ్యూజిషియన్ అయిపోతాడేమో, అంటే ఆల్రెడీ ఇంట్లో అందరూ మ్యూజిషియన్స్, తను బాగా చదివిద్దాం అని నన్ను బాగా చేసి స్కూల్కి పంపించాను. నాకు ఈ ఫ్రెండ్స్ గిడ్స్ తిరగటాలతో నాకు చదువు అబ్బల. ఎస్ఎల్సి ఫినిష్ చేసేసి ఆ తర్వాత నేను మ్యూజిషియన్షిప్ తీసుకున్నాను.
ఇప్పుడు బంగళపల్లి బాలమురళకృష్ణ గారు 5వ తరగతి కూడా చదివేది ఆయన. మహానుభావులు. అంటే చదువు అనేది సరస్వతి. అది నేను యాక్చువల్లీ ఆఫ్టర్ దట్ అంటే ఎప్పుడైతే నేను మ్యూజిషియన్ అయ్యానో కాబట్టి నేను ఎన్నో నేర్చుకోవాలి. ఇంకా థియరీ, వెస్టర్న్ థియరీ అంటే సింఫనీ లెవెల్లో అన్నీ నేర్చుకొని మనం చదివి ఆ స్థాయికి ఎదగాలని నాకు కోరిక మనసులో స్టార్ట్ అయ్యింది ఎప్పుడైతే నేను మ్యూజిషియన్ అయ్యాను. అక్కడ నుండి అన్నీ స్టార్ట్ చేశాను. క్లాసికల్ గిటార్ నేర్చుకోవటం, దానికి 8 గ్రేడ్స్ ఉంటుందండి. దానికి ఒక 2 గ్రేడ్స్ వరకు వెళ్ళాను క్లాసికల్ గిటార్. తర్వాత థియరీ, వెస్టర్న్ థియరీ నోటేషన్స్, దానికి అది 8 గ్రేడ్స్. దాంట్లో కూడా 3 గ్రేడ్స్ వరకు వెళ్ళాను. నేర్చుకుంటున్నాను, అప్పుడప్పుడే నేర్చుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఇళయరాజా గారు వచ్చేసి ఒక కొత్త ఒరవడిని తెచ్చి, ఆర్గనైజేషన్ తెచ్చి చాలా అద్భుతంగా ఆయన రావటమే ఒక పెద్ద ఫిలిం ఇండస్ట్రీకి ఒక పెద్ద వరం. అంటే సంగీత ప్రపంచానికి నాన్నగారు, ఘంటసాల గారు, పెండ్యాల గారు వాళ్ళదంతా ఒక ట్రెండ్ ఉండేది. మోర్ క్లాసికల్, అంత రాగా బేస్ తోటి, స్వరజతులతోటి అలా ప్యూర్గా ఉండేది. అంటే ఎందుకు ప్యూర్ లేదు కాదు, ఒక మ్యూజిక్లో కొత్త ఒరవడిని తెచ్చింది. ఆ రోజుల్లో వచ్చేసరికి మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్, మనం కూడా ఎందుకు అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటేనే ఆ సరస్వతి ఏం చేసిందంటే, రే నువ్వు చేసింది చాలు కానీ నువ్వు ఫస్ట్ రారానికి చెత్తి కూర్చోబెట్టేసింది యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. అంటే ప్రాక్టికల్గా నువ్వు చెయ్యిరా, తర్వాత చేసి నేర్చుకోరాను అని తెచ్చి ఇక్కడ వదిలేసింది. అక్కడి నుండి ఫుల్గా ఇంకా కంపోజింగ్లో అది ట్యూన్స్, కంపోజింగ్, సక్సెస్ అన్నీ చూసుకుంటూ నేను రాజ్ ఇద్దరు కలిసి మా చక్రవర్తి గారి దగ్గర ఇద్దరు కలిసి పనిచేసేవాళ్ళం. ఎన్నో మ్యూజిక్స్ కూడా, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా మేము చేసేవాళ్ళం. ఎన్నో పాటలకు కూడా బీజిఎమ్స్ వేసేవాళ్ళం, రిథమ్ ప్యాటర్న్స్. అక్కడన్నీ మాకు స్వేచ్ఛ ఇచ్చారు మా గురువుగారు చక్రవర్తి గారు. ఆయన ఆశీస్సులు ఈరోజు ఈ స్థాయికి మేము ఎదిగాము. ఆయన పాట ప్రతి పాట హిట్టే. అటువంటి క్యాచీ కంపోజర్. చాలా సింపుల్ ట్యూన్స్ అయింది. అంటే మామూలుగా రాజేశ్వరరావు గారు సంగీతం అనేది రాజేశ్వరరావు గారు కంటే ముందు నుంచి మీ కుటుంబంలో ఎప్పటి నుంచో ఉంది. మా తాతగారు, మా ముత్తాతగారి దగ్గర నుండి ఉంది. బ్లడ్ అక్కడి నుండి అలాగా ఆ వేవ్స్ రావటం నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను అంటే నేను సాధన చేశాను. అంటే ఏ సాధన, మరి రాగాలతోటి అలా క్లాసికల్ ఆ సాధన ఎక్కువ చేయలేదు. నేను సాధన చేసిందంటే ప్రజెంటేషన్. ఒక పాట పుట్టిన తర్వాత దాన్ని ఎన్ని రూపాలతో దాన్ని బయటకు పంపించవచ్చు, ఎన్ని రూపాలు దాన్ని ప్రజెంట్ చేయొచ్చు అన్న దీని మీద నేను రీసెర్చ్ చేశాను. అన్నం వండటం వేరు, వడ్డించడం వేరు. మీరు వడ్డించడం బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు ప్రతి పాట ట్యూన్ కంపోజ్ చేస్తాం. ఇప్పుడు ప్రియ రాగాలే గుండెలోన తన్న రితం అయిపోయింది. దీన్ని ఇలాగ పెడితే పాట బతకదు. దానికి ఎన్నో హంగులు కావాలి, కింద ఒక న్యూక్లియర్స్ కావాలి, వెనకాల చుట్టూ వెపన్స్. ఒక పాట అలా నిలబడాలంటే రిథమ్ ప్యాటర్న్ దగ్గర నుండి, ఆర్గనైజేషన్ దగ్గర నుండి, రికార్డింగ్ క్వాలిటీ దగ్గర నుండి, సింగర్స్ దగ్గర నుండి ప్రతిదీ అక్కడ కౌంట్ అవుతుంది. అంటే మనం సంగీత సరస్వతిని అలంకరిస్తాం కదా, అలంకరించాలి. ఒక పెళ్లి కూతురులాగా ప్రతి పాట ఒక ప్రసవం అనమాట. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను ఎలా సాగుతాం, మన పెద్ద ఎంతవరకు ఎలా పెంచుతాం, పెళ్లి చేసి ఎలా పంపిస్తాం, అంత బాధ్యత ఉంటుంది ఒక్కొక్క పాట మీద. అది చిన్న పెద్ద అని ఏది కాదండి, పాటే. అది మేము అలాగా సాధన చేసి ఉపాసకులుగా ఉండి, సరస్వతి ఉపాసకులు ఉండి ఇన్ని పాటలు చేయగలిగాం. ఇన్స్పిరేషన్ తీసుకున్నాం, అన్ని వెస్టర్న్ మ్యూజిక్స్ విన్నాం, వెస్టర్న్ కలర్లో చేసాం, అన్ని రకాలు చేసాం, సక్సెస్ అయ్యాం. ఇప్పుడు ఆడియన్స్కి అల్టిమేట్గా ఏంటి కావాలి, మనకు సక్సెస్ కావాలి. ఆ పాట వెంటాడాలి, ఆడియన్స్కి ఇక్కడ దిగిపోవాలి. అది మేము చేసాం. హాంటింగ్. నేను యాక్చువల్ అనుకునేవాడిని, నేను అంటే మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత, అంటే నాన్నగారు అంత గొప్ప సంగీత దర్శకుడైనా ఆయనకి వేలాది లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. నాకు అట్లీస్ట్ ఒక 10 మంది ఉంటే చాలు, నాకు నా పాటలు విని అబ్బా పర్లేదురా వీడు అని అంటే చాలు అనుకున్నాను. కానీ ఈరోజు యావత్ తెలుగు జాతి నాకుంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి, నేను ఎంతగానో ఆదరించి, ఇప్పటికీ నా పాటలు కాదు, నా కోటిగా మీ ఇద్దరు చేసిన పాటలు ఎంతగానో ఆదరిస్తూ ఇంకా ఇలా ఉన్నామంటే దట్స్ వాట్ ఐఎమ్ ఎంజాయింగ్. అంటే మీరు మామూలుగా మీరు సాధన చేయటము, ఒక ఉపాసనగా దాన్ని భావించటము, చాలా పట్టుదలగా వర్క్ చేసుకోవటము, ఇష్టంతో పనిచేయటము, చాలా ప్రేమతో వీటితో పాటు మీ జీన్స్లోనే లోపలే మొత్తం పూర్తిగా ఉంది కాబట్టి అది మొత్తం లోపల ట్రిగరింగ్ అనమాట. ట్రిగరింగ్. ఎప్పటికప్పుడు ఏ పాట చేసినా రకరకాలుగా వింటాను, అన్నీ ఆలోచిస్తాను. క్రియేటివిటీ అది వచ్చేంత వరకు నేను అటెంప్ట్ చేయను దాన్ని. సార్, రమేష్ నాయుడు గారితో ప్రారంభమైంది అన్నారు కదా,
రమేష్ నాయుడు గారు హిందుస్థానీ సంగీతాన్ని కూడా మనం బాగా తీసుకొచ్చిన వారు. అద్భుతమైన మాధుర్యము. దాతర్ గారు బాగా, జంధ్యాల గారు వాళ్ళ కాంబినేషన్ బాగుండేది భలే. రమేష్ నాయుడు గారు చాలా మంచి కంపోజర్. అవును, అసలు ఆ స్థాయిలో అసలు చాలా డిఫరెంట్గా ఉండేదండి. మామూలు మన పాటలు, మన పాత వాళ్ళు చేసిన పాటల్లో రమేష్ నాయుడు కంపోజిషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది టోటల్గా. అదే చాలా ఆయన ప్రత్యేకం. ఆయన మాధుర్యము, ఆయన కంపోజిషన్స్ అసలు చాలా. నేను చిన్నప్పుడు చాలా చిన్నవాడిని, ఆయన ఎలాగంటే చాలా పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ ఉండాలి. మ్యూజిషియన్స్ పెద్దవాళ్ళు ఉంటేనే ఆయన రికార్డింగ్. అటువంటి దాంట్లో నేను బుడంకాయలా కూర్చోబెట్టాను లోపల గిటార్ పట్టుకుని. ఎందుకని అలాగా చెప్పేదానండి. అంటే నాకు ఆ రోజు ఎవరో రితం గిటార్ దొరకలే వాళ్ళకి. దొరకకపోతే నన్ను హైర్ చేశారు. నేను అప్పుడిప్పుడే వస్తున్నాను, అంటే ఇప్పుడే నేర్చుకుని. నాకు గురుపాదం గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాను. ఆయనే ఆర్కెస్ట్రా ఇన్ఛార్జ్ అనమాట. ఆర్కెస్ట్రా అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ ఆయనే సప్లై చేస్తాడు. ఆయనకి ఆల్రెడీ మా అన్నలు ఎవరో చెప్పినట్టున్నారు, వాడు కూడా గిటార్ వాయిస్తున్నాడు, వాడిని కూడా చూడండి రా అని. ఆయన ఫస్ట్ టైం రమేష్ నాయుడు గారికి పంపిస్తే నేను కూర్చోన్నాను. ఆయన అలా చెక్ చేసుకుంటూ వచ్చి, ఈడెవడో కుర్రాడు రాజేశ్వర గారు అబ్బాయి అండి, గిటార్ బాగా వాయిస్తున్నాడు అంట. ఆహా, ఇలా చూసి వెళ్ళిపోయాడు. ఆ చూపు చాలు, ఆ బ్లెస్సింగ్స్ పడ్డది. అంటే రాజేశ్వర గారు అబ్బాయి అనగానే సగం ఆహా అనేసి, సరే డెఫినెట్గా వీడి సరుకు ఉంటుంది, వీడి సరుకు. ఆయన చూపు పడిందిగా మహానుభావుడు, అదే ఒక బ్లెస్సింగ్. అంటే తొలిచూపు రమేష్ నాయుడు గారి మీ పైన పడింది, చక్రవర్తి గారి కంటే ముందరు మహానుభావుల చూపులు కళ్ళని నా మీద పడింది. అందువల్లే ఆ బ్లెస్సింగ్స్. ఘంటసాల గారు చిన్నప్పుడు నేను ఆయన పాడుతో టక్కున వాయిస్ రూమ్ డోర్ ఓపెన్ చేశాను. టేక్ జరుగుతుంది, నాకు తెలియదు, జెమినీ స్టూడియోలో టక్కున కట్ టేక్ అన్నారు. మా నాన్నగారు లోపల ఉన్నారు. అంటే ఏంటి ఏమైందంటే బాబు వచ్చాడు, పిల్లడు వచ్చాడు. అప్పుడు ఘంటసాల గారిని చూశాను నేను, ఆయన మైక్ దగ్గర, మహానుభావుని. ఆ తర్వాత మా ఇంటికి వచ్చేవారు ఆయన. అంటే ఆయన అమెరికా టూర్కి వెళ్ళేటప్పుడు అంతా నాన్నగారికి చెప్పేసి, ఆయన సినిమాలు ఏదైనా ఉంటే నాన్నగారిని కంప్లీట్ చేయమనేవారు. అలాగుండేది వాళ్ళ రిలేషన్షిప్. బంధం వెరీ హెల్దీ. చాలా, ఎవరు నువ్వు గొప్ప నా గొప్ప అది ఏమీ లేదు. అందరు ఒక్కొక్కరు అంత కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యుల్లా ఉండేవాళ్ళు. అంటే ఏంటంటే మీ అదృష్టము, ఇంట్లో ఒంట్లో సంగీతం ఉండము, గొప్ప గొప్ప వాళ్ళని చిన్న వయసులో చూసే ఒక అదృష్టం కలగటం. కొంతమంది పెద్దవాళ్ళతో వర్క్ చేసే అదృష్టం కూడా రావటము. ఇప్పుడు నేను చక్రవర్తి గారు పనిచేస్తున్నప్పుడు ఇంకా బాంబే మ్యూజిక్ డైరెక్టర్ పనిచేశాను. లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారు 2 సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అంటే నేను అప్పుడు గిటారిస్ట్లో సెకండ్ ప్లేస్లో ఉండేవాడిని. చెన్నైలో సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ రెడ్జి అనేసి, రెడ్జి గారు అని ఆయన వండర్ఫుల్ గిటారిస్ట్. ఆయన సెకండ్ ప్లేస్ నేను ఉండేసరికి అందరూ కుర్రవాడిని మంచిగా అసలు వాయిస్తుంటే సౌండింగ్ విపరీతంగా ఉండేది. నన్ను అక్కడి నుండి నేను లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారు, తర్వాత ఆర్డి బర్మన్ గారి దగ్గర 40 days ఉన్నాను ఆయన దగ్గర. మహాన్ అనే సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. ఇక్కడ చెన్నైలో ప్రసాద్ 70mm థియేటర్ను ఉందండి. అవును. ఆ తర్వాత నేనన్నీ చాలా రికార్డింగ్స్ చేశాను అక్కడ. త్రినేత్రుడు అని చాలా 70mm థియేటర్లో ఆ రికార్డింగ్ క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. అవును. అంటే మీరు ఆ రెడ్జి గారిని తర్వాత మీరు మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత తీసుకోలేదా మీ ఇందులోకి? ఎవరిని? రెడ్జి గారిని. రెడ్జి గారు ఆయన రెగ్యులరు, కానీ నేను వచ్చాక కొంచెం తర్వాత ఇళయరాజా గారికి కూడా నేను వాయించాను గిటారు. పెండ్యాల గారికి, సుశల దక్షిణామూర్తి గారికి, అందరికీ మహానుభావులతో పని పేర్లు చెప్తేనే ఎంత ఆనందం. అసలు నాకు ఎంత అదృష్టం నాకు అసలు. ఇప్పుడు ఘంటసాల, ఎస్ రాజేశ్వరరావు గారు, పెండ్యాల నాగేశ్వరరావు గారు, ఈ ముగ్గురిని మనం సంగీత త్రయం అనాలి. భాగ్య త్రయం లాగా. ఇంకా వాళ్ళకి మించిన ఇంకా త్రయం ఎవరు లేరు తెలుగు జాతికి. వాళ్ళు ముగ్గురే సంగీతానికి ఆద్యులు వాళ్ళు, అంటే అల్టిమేట్. అయితే రాజేశ్వరరావు గారితో మీరు ఎప్పుడు వర్క్ చేయలేదు కదా? నాన్నగారితో నేను తాండ్ర పాపారాయుడు అప్పుడే నేను కొంచెం పుంజుకొని రెడీ అయ్యాను, నేను రాజు. అప్పుడు తాండ్ర పాపారాయుడికి నేను వర్క్ చేసిన అసిస్టెంట్గా. మా రాజు అయితే ముందు నుండి ఉన్నాడు నాన్నగారి దగ్గర అసిస్టెంట్గా. అతను నోటేషన్ నేను రాసాను. మీకంటే కొంచెం పెద్ద కదా? జస్ట్ 2 years పెద్ద, అంతే. 2-3 years. నాన్నగారు ఏమన్నారు మీ చూసి? ఆయనకి ఎప్పుడు వెస్టర్న్ మ్యూజిక్ ఇష్టమా? నేను వెస్టర్న్ చేస్తే ఆ పాటలే వింటారు ఆయన. ఏమన్నా క్లాసికల్ ఇప్పుడు గదిలే కాలం వాళ్ళని వినిపించావు అనుకో అంటారు. ఆయన చేసేసాడు కదా ఎన్నో. కానీ ఆయనకి నేను చేసిన పాటల్లో చాలా లాస్ట్ మూమెంట్లు అయితే ఆయన పెరలైజ్డ్ అయ్యి ఇంట్లో ఉన్న టైంలో ఆయనకి బాగా నచ్చిన పాట ఇది. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం, పగేమో ప్రాణమయ్యేనా, ఆశలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా, ఇదేలే. అద్భుతం. ఈ పాట అంటే కారణ రాగం అది.
కన్నడ. నేను రాగానే చేయలేదు, చెప్తున్నాను మళ్ళీ. వచ్చిందంటే నాన్నగారు అడిగారు, నువ్వు ఎలా చేయగలిగావు ఈ పాట, ఏమన్నా విన్నావా, ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నావా? లేదు నాన్నగారు, సిచ్యువేషన్ చెప్పారు నాకు. ఏం రత్న గారు పెద్దరికం. ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఇద్దరు ఫ్యామిలీస్లో రైవలరీ ఉంటుంది, వాళ్ళు చూస్తూ ఆడియన్స్ ఫీల్ ఉండాలి, ఏంటి వీళ్ళు ఇంత రైవలరీ కొట్టుకొని చంపుకోవటం ఏంటిది అన్న ఒక ఫీల్ ఉన్న పాట అది. సిచ్యువేషను. నేను ట్యూన్ ఇచ్చాను, నా ట్యూన్ కన్నా భువనచంద్ర ఇచ్చిన పదాలు చూడండి, కలకాలం చిరకాలం మిగిలిపోయే పాట రాశాడు. సాహిత్యం రాశాడు. ఆ సాహిత్యం ఎంత బాగుందో, సంగీతం నేను చెప్పే సంగీతానికి 2 మార్కులు ఎక్కువ వేస్తాను సార్ నేను. అలాగే జేసుదాస్ గారు వాయిస్ ఒకటి ఆ పాటకి కలవటం ఎంత ఫీల్ ఇచ్చిందో అసలు థియేటర్ మొత్తం. నేను ఆ పాట వచ్చినప్పుడు చూశాను నేను. ఆ పాట వచ్చిన మిగతా అంతా బీటు మెలడీ ఉంటాయి, ఇది రాగానే ఎక్కడికో వెళ్ళిపోతుంది, స్కేల్ మారిపోతుంది. అసలు ఆ సినిమాకే మెయిన్ సబ్జెక్ట్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఈ పాట ఒక్క పాట చాలండి సినిమా పాట, కరెక్ట్గా కూర్చోవాలి పాట. అవును, అది మెయిన్గా డైరెక్టర్స్ చెప్పే విధానం బట్టి సబ్జెక్ట్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు నేనేలా పాడేదని ఆ పాట ఉంది, అది మురిపించే మూవలో ఏదో సినిమాలో, అది ఎస్ జానకి గారు పాడింది కదా. ఆ సినిమా హిట్ కాదు, ఆ సినిమా పేరు కూడా ఎవరికి తెలియదు. నాలాంటి వాళ్ళంటే తప్పదు కాబట్టి మేము ఈ ఫీల్డ్లో ఉంటాం కాబట్టి జనం నాలెడ్జ్ కోసం తెలుసుకుంటాం. ఆ మురిపించే వాళ్ళ సినిమా పేరు ఎవరికి తెలియదు. కానీ వాడు నీలీలా పాడేది అదే దాంతో క్లారినెట్ తోటి భీంప్లాస్లో అద్భుతం కదా అది. అలా ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఈ పెద్దరికంలో ఈ పాట ఉంది, మీరు చెప్పి ఇదే తరతరాలు చరిత్రం. అంటే నేను రాగాలు నేను క్రిటిసైజ్ చేయడం కాదు, నాకు రాగంలో వెళ్ళాము అనుకోండి అక్కడే తిరుగుద్ది అని నా అభిప్రాయం. అంటే ఒక చట్టంలో ఉండిపోవాలి, ఉండిపోతుంది అక్కడే రాగం ఉంటే ఇదే ఆ రౌండ్లో ఇదే ఇలాగనే వెళ్ళాలి నోటేషన్, ఒక ఫిక్సేషన్ ఉంటుంది. అవును, అందువల్ల ఫిక్స్ అవ్వకుండా ఫస్ట్ నేను ట్యూన్ చేసేస్తాను, తర్వాత వెతుకుతాను ఏం రాగం ఇది. అప్పుడు ఆ స్థాయిని పట్టుకొని చరణాలు చేసేటప్పుడు ఆ మంచి స్థాయిలు మన పూర్వీకులు ఏమేమి చేశారు ఈ రాగంలో, పెద్దవాళ్ళు కీర్తనలు ఏమి ఉన్నాయి, ఘంటసాల గారు ఏం చేశారు, నాన్నగారు ఏం చేశారు, తర్వాత జస్ట్ ఒక చిన్న చేసుకొని అంటే వాటిని తీసుకోవడం కాదు, ఏ రూపంలో వెళ్ళారు, ఈ రాగాన్ని ఎలాగ వాళ్ళు వాడారు అనే చిన్న దీంట్లో అక్కడి నుండి నేను దాన్ని ఆర్కెస్ట్రేషన్ చేసి రిథమ్స్ యాడ్ చేసి రికార్డింగ్ క్వాలిటీ కూడా చాలా ముఖ్యం అండి. మామూలుగా సత్యం గారి సినిమాల్లో అలాగే ఎంఎస్ విశ్వనాథన్ గారి సినిమాల్లో కన్నడ రాగం కంపల్సరీగా ఒకటి ఉంటుంది వాళ్ళది. అప్పట్లో ఛాయ చాలా ఉన్నాయి. ఎంఎస్వి గారిది, మన రమేష్ నాయుడు గారిది, రమేష్ నాయుడు గారు ఎక్కువగా సత్యం గారిది కూడా ఎక్కువగా నార్త్ ఇండియన్ పోకడే, పోల్కల నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది ఆయన. చాలా అద్భుతం, మంచి కంపోజర్ ఆయన కూడా. సార్ మామూలుగా మనకు మీరు చెప్పారు విశ్వనాథన్ రామ్మూర్తి, అలాగే మన లక్ష్మీకాంత్ ప్యారేలాలు, తర్వాత ఆనంద మిలిందు, వాళ్ళతో తర్వాత వచ్చిన వాళ్ళు మన మొట్టమొదటి లక్ష్మీకాంత్ ప్యారేలాలు, శంకర్ జయకిషన్. మన తెలుగు తమిళంలో చెప్పాలంటే విశ్వనాథ రామ్మూర్తి, రాజన్ నాగేంద్ర, తర్వాత శంకర్ గణేష్ తమిళ, వాళ్ళు కూడా మంచి కంపోజర్. అవును, దాంట్లో గణేష్ శంకర్ అనేవారు సుబ్రహ్మణ్యం గారి కొడుకు అన్న, ఎస్వి సుబ్రహ్మణ్యం గారు. ఆయన దేవదాస్ అంతా కంపోజ్ చేశారు. అవును, గ్రేటెస్ట్ కంపోజర్, అద్భుతం కదా. అలాగే జి రామనాథన్ గారు, ఆయన గ్రేటెస్ట్ కంపోజర్. అవును, అప్పట్లో ఏంటంటే అండి కేవి మహాదేవన్ గారు, మహానుభావుడు కేవి మహాదేవన్ గారు. తెలుగులో కాదు తమిళ్లో వినాలి మహాదేవన్ గారి పాటలు. ఒక తిరువెల్ల యాడల్ అని ఒక సినిమా చేశాడండి, అంటే ఈశ్వరుడు మీద ఒక సినిమా. శివాజీ గణేశన్ గారు, సావిత్రి గారు మెయిన్ క్యారెక్టర్స్, ఈశ్వరుడు శివపార్వతులు పాటలు చేశారు దాంట్లో. మహానుభావుడు, ఒక్కొక్క పాట అది అంతే, ఇంకా అంత లెవెల్ కంపోజిషన్, గ్రేటెస్ట్. ప్రతి పాట, అన్ని పాటలు హిట్ అండి. ఒక్కొక్క గాయకులకు పాడారు దాంట్లో. అందులో ఈయన కూడా పాడారు, మీరు కన్నా జయరామన్ గారు, ఆయన ఒక పాట, టిఎంఎస్ గారి పాట, బాలమురళీకృష్ణ గారు ఒక పాట. అమ్మో, అంటే వీళ్ళందరూ ఆయన సద్వినియోగం చేసుకున్నాడు, ఉపయోగించుకున్నాడు కరెక్ట్గా. మహానుభావుడు కేవి మహాదేవన్ గారు చూడడం కదా సింపుల్గా ఉంటాడు, కానీ ఎంత విద్వత్తు అండి మహానుభావుడికి. ఒక రకంగా చెప్పాలంటే మన తెలుగు సినిమా పాటకు వేటూరిలాగా సినిమా సంగీతానికి కేవి మహాదేవన్ గారు అనొచ్చా? ఒక ట్రెండ్ తెచ్చారు ఆయన, ఒక ట్రెండ్ కదా ఆయన సినిమా సంగీతానికి కదా. ఓకే, అంటే నాన్నగారు పెన్నెల గారు చేసింది వాళ్ళ మోర్ క్లాసిక్స్. ఆ క్లాసిక్స్ ఎలా ఉంటుంది, మహాదేవన్ గారు క్లాసిక్స్ కాదు. అవును, ఇది పక్కా సౌత్ ఇండియన్ రాగాస్ తోటి, సౌత్ ఇండియన్ క్లాసికల్ రాగాస్. అవును, కర్ణాటక వీళ్ళది కర్ణాటకే, కానీ దీంట్లో వేరే ఫ్లేవర్ ఉంటుంది. అవును, ఇప్పుడు మీరు ఏదైతే పెండేల గారు చేసింది ఏది శివశంకరి ఉంది, కేవి మహాదేవన్ గారు ఆ ట్రెండ్ చేయరు, ఇది వేరే స్టైల్. అవును,
అలాగ ఉంటుంది. అంటే అది ఆ ఫ్లేవర్స్ తెలుగు తనంగా అటు విజయనగరం అటు సైడ్లో వచ్చిన వరంగల్ ఇంత కింగ్డమ్ ప్లేస్ కదండి. అవును, సంగీత పోషణ ఉండేది, కళా పోషణ ఉండేది. విజయనగరం అంతా చాలా సంగీతాన్ని చాలా ఇది కదా. ఆదిపట్టు నారాయణ దాస్ గారు, తర్వాత ఈయన వైలినిస్ట్ ఉన్నారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, ఘంటసాల అక్కడే చదువుకున్నారు కదా. ఘంటసాల గారు, పీసూచేలు గారు, నాన్నగారు కూడా అక్కడే వచ్చారే. విజయనగరం దగ్గరే మీకు సాలు దగ్గర ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, తర్వాత ఈయన ఆదిపట్ల అవును నారాయణ దాస్ గారు. ఆయన ఇప్పటికి ఆయన వింటుంటే కొన్ని పాటలు అంటే కొన్ని పద్యాలు కానీ అవును అల్టిమేట్ ఆ స్వరస్థానాలు ఎవరికి. తర్వాత ఈలపాట రఘురామ గారు, అవును గమకాలు బాబురే దేవుళ్ళు. మళ్ళీ లీల గారు అద్భుతం కదా. లీల పీలీల గారు, అమ్మో ఆవిడ సపరేట్ వాయిస్. అదే ఘంటసాల గారి కాంబినేషన్లో ఎన్నో, వాళ్ళిద్దరూ చాలా ఎన్నో. నాన్నగారు బాల సరస్వతి గారు లాగా అప్పట్లో వాళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా అద్భుతం కదా. అద్భుతం. అంటే మన ఆకాశవాణిలో లలిత సంగీతము. తర్వాత యశ్వర్ లక్ష్మి గారు, ఆవిడ మర్చిపోయారు, అసలు మర్చిపోకూడదు వాయిస్ ఆవిడ. అవునవును, వెరీ న్యాచురల్ వాయిస్. భానుమతి గారు, అవును. అప్పట్లో ఆర్టిస్టులు పాడటం అనేది అది పెద్ద. మీరంటే యశ్వర్ లక్ష్మి గారు ఎఫర్ట్లెస్ చాలా. ఇప్పుడు ఎస్వీరం గారు యాక్టింగ్ లా ఉంటుంది, సూర్యకాంతం ఉంటుంది, అసలు ఎఫర్ట్లెస్ గా పాడటం. ఎగ్జాక్ట్. ఆ గమకం ఏదో వేసినట్టు ఉండదు, సహజంగా పడిపోతుంది. అలాగే భానుమతి గారు కూడా. అవును, అలా దీంట్లో అంతా మన మల్లేశ్వరుల పాటలు చాలా ఉన్నాయి. ఎంత ఆవిడ పాడిన పాటలు అయితే బాగుంది. పిలిచిన బిగబోటారు. మా నాన్నగారు నాకు మామూలు చిన్నప్పుడు ఆకాశవాణిలో ఏదో పాటలు వస్తుంటాయి కదా, వచ్చినప్పుడు ఏదో మన ఆకాశవాణి మాకు స్కూలు ఏదో వస్తుంది, పిలిచినా బిగుబట్టరా. నాన్నగారు చెబుతుండేవాడు, నాన్న కాపీ రాగానికి ఈ పిలిచినా బిగుబట్టరా అని చెప్పేవాడు అనమాట. అంటే సినిమా పాటని అంత అద్భుతంగా రాగానికి అంత న్యాయం చేయటం రాజేశ్వరరావు గారు కదా. అప్పట్లో జావళిలో ఐటమ్ సాంగ్స్ అది క్లాసిక్గా ఉండేది, ప్యూర్ క్లాసిక్. సో రమేష్ గారి దగ్గర నుంచి అలాగే పెండ్యాల గారు, వీళ్ళందరూ వి కుమార్ గారు, వీళ్ళందరి దగ్గర అద్భుతమైన వాళ్ళ పేర్లు చెబుతుంటేనే మన ఒళ్ళు పులకరిస్తుంది. మహానుభావులు. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని మీరు సింగిల్గా కాకుండా జంటగా ఎందుకు దర్శకులుగా మారాలనుకున్నారు? నేను అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, నాకు అసలు ఇంట్రెస్టే లేదు మ్యూజిక్ డైరెక్టర్ మీద. నా డ్రీమ్ వేరండి అసలు. నేను పెద్ద ఒక మెరీన్ ఇంజనీర్ అయ్యి మొత్తం షిప్లోనే సముద్రంలోనే ఉండాలి, భూమి మీద కాలు పెట్టకూడదని. మొత్తం ఐలాండ్స్ చూస్తూ అక్కడే తిరుగుతూ షిప్లోనే ఉండాలని నా కోరిక. చిన్నప్పుడు డ్రీమ్ అది. సరే ఆ డ్రీమ్ తర్వాత తీర్చుకున్నాను. ఇది మా చెన్నై నుండి సింగపూర్ వచ్చి చిదంబరం షిప్ ఉండేది, ఆ షిప్ వచ్చి పాటలు గాల్లో ఉన్నాయి. అప్పుడు నేను షిప్లో వెళ్తూ అప్పుడు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు, సత్యనారాయణ అని. ఆయన పేరు కూడా సత్యం అని పేరు, దెయ్యం సత్యం అని, దెయ్యం సినిమా చేసి మేము ఇద్దరం వెళ్ళాం సింగపూర్కి. వస్తున్నప్పుడు సముద్రంలో ప్రామిస్ చేశాను నేను అసలు పెళ్ళే చేసుకోను, అసలు నేను మొత్తం సన్యాసి అయిపోతాను, మొత్తం నేను మ్యూజిక్ మీదే మొత్తం నేను అన్నట్టు. పోర్టుకి రాగానే దిగంగానే మా అక్కయ్య పిల్లలు, మా అన్నయ్య పిల్లలు అందరు చిన్న చిన్న పిల్లలు నా కోసం నేను అన్ని సింగపూర్ని తెస్తానని పోర్టుకి వచ్చారు, ఇది హార్బర్కి. కార్లో ఎక్కించుకోగానే మా అమ్మ నీకు మంచి అమ్మాయిని చూసాం, నీకు పెళ్లి ఫిక్స్ చేసేస్తాను అని ఇళ్ళే అంతా. చిచ్చి ఊరుకోండి బా, నాకు పెళ్లి ఇళ్ళు వద్దురా బాగుంది. ఇంటికి వచ్చేసరికి ఇంకా అమ్మ నాన్నగారు కూడా పెళ్లి ఫిక్స్ చేసాం, అమ్మాయిని చూడాలి. అప్పుడు ఫిక్స్ అయిపోయింది పెళ్ళి. ఇంకా నేను కాదనలేక ఇంకా అది సరే. తర్వాత నేను ఆ సాధన మటుకు చేస్తూనే తర్వాత సంగీత దర్శకుడుగా. మీరు అడిగిన క్వశ్చన్, నేను రాజు ఇద్దరు మేము చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్స్గా పనిచేసాం. నేను ముందుంటే తర్వాత రాజుగారు జాయిన్ అయ్యారు. అక్కడ మీ ఇద్దరు వర్క్ చేస్తూ చక్రవర్తి గారి సినిమాలు కొన్ని అంటే ఓవర్లోడ్ అయిపోయేది ఆయనకి. చాలా బిజియెస్ట్ కంపోజర్, ఒక ఫ్యాక్టరీ లాగా జరిగేది. ఫ్యాక్టరీ ఆ టైంలో కొన్ని షిఫ్ట్స్ అన్ని మేము చేసేవాళ్ళం. కృష్ణ చక్ర ఒక షిఫ్ట్ చేసేవాడు, ఒక షిఫ్ట్ మేము చేసేవాళ్ళం అనమాట. రెండు షిఫ్ట్లు. కీరవాణి గారు ఉండేవారు తర్వాత, మీ తర్వాత కీరవాణి, మనో, వందే మాతరం శ్రీనివాస్, వీళ్ళంతా మా తర్వాత. మేమంతా బాగా సీనియర్స్ అనమాట. అక్కడ రాటు తేలి ఉన్నాం మేము, ముదిరిపోయారు. తర్వాత ఆయన హ్యాండ్ కూడా చాలా మంచిది చక్రవర్తి గారి. తర్వాత కీరవాణి గారు వచ్చారు, మనో గారు వచ్చారు, అందరూ సక్సెస్ అయ్యారు. వందే మాతరం గారు అందరూ అక్కడ నుండి. ఆయన చాలా గాడ్లీ హార్ట్ అండి. అంటే చక్రవర్తి గారి ఆయన స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు, ఆల్ సక్సెస్. అక్కడ నేను రాజు ఇద్దరు కలిసి ఉంటే అప్పుడు స్వామినాథన్ గారు పేరు పెట్టారు మాకు, రే రాజ్ కోటిని పెట్టుకోండి రా. గురుగారు ఏం పేరు పెట్టండి, మాకు ఏం పెట్టాలో అర్థం కావట్లేదు. వాడు సోమరాజు, నేను కోటీశ్వరరావు, నేను కోటి అంటారు. అప్పుడు రాజ్ కోటిని పెట్టండి రా అని ఆయన మహానుభావుడు ఆ ఏ ముహూర్తంలో అన్నాడు. ఆ విజయవాడ డీలక్స్లో పేరు పెట్టాడు మాకు. పేరు బలం అంటాం కదా, పేరు బలం ఒకటే పేరు. మళ్ళీ ఆ తర్వాత పేరు మార్చలే మేము. అదే అవును,
అదేంటి అందరికి రాజకోటి అంటే ఒకలే అనుకునేవాళ్ళు అందరూ అందరూ. తర్వాత తెలిసింది రాజు వేరు కోటి వేరు. అవును, శంకర్ జయకృష్ణ అంటే ఇద్దరు వేరే వేరే కదా, చాలా మంది ఒకటి అనుకుంటున్నారు. అంటే వాళ్ళ మధ్యలో ఒక డాష్ పెట్టేవాళ్ళు, గీత శంకర్ డాష్ జయకృష్ణ, లక్ష్మీకాంత్ డాష్ ఇలా. అవును, తర్వాత రాజకోటి ఉండేది, తర్వాత అది కూడా తర్వాత డాష్ పెట్టేశారు, మాకు మమ్మల్ని విడదీస్తారు, అక్కడే విడదీస్తారు. అది వాళ్ళే కాలాన్ని చెప్పేశారు, విడిపోతాం అని. 10 ఏళ్ళు ఇద్దరు కలిసి చేసాం. అవును, హ్యాపీగా మంచి సక్సెస్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాం. అంటే మీ ఇద్దరు ఇప్పుడు మామూలుగా మీ పాటలను గమనిస్తే అద్భుతమైన మాధుర్యం, మెలడీ ఉంటుంది, తర్వాత ఫోక్ ఉంటుంది, వెస్టర్న్ ఉంటుంది, రిథమ్ ఉంటుంది, అలాగే కామెడీ సాంగ్స్ అయినా సిచ్యువేషనల్ సాంగ్స్ అయినా ఫుల్ మన ఇదైనా దేనికైనా కానీ అడాప్ట్ అయిపోయే సాంగ్స్, అన్ని స్టైల్స్ అంటాం కదా, అన్నీ ఉంటాయి. ఇందులో మీ ఇద్దరి కాంబినేషన్లో ఎవరు ఏ పాత్ర పోషించేవాళ్ళు సార్? అంటే ఆ రాజు గారు ఏంటంటే ఆయన కండక్టింగ్ చేశాడు, ఆర్కెస్ట్రా ఫుల్ నొటేషన్ ఇవ్వటం. ఆయన మొదటి దాంట్లో చాలా దిట్ట అనమాట. కండక్టింగ్ చేయాలంటే కృష్ణ గారి తర్వాత, కృష్ణ చక్రంలో కృష్ణ గారు, అవును, ఆ తర్వాత మా రాజే కండక్టింగ్ బ్రహ్మాండంగా చేస్తాడు. అదర్ కంపోజింగ్ అంతా నేను చూసుకొని, ఆయన కండక్ట్ చేసినప్పుడు లోపల స్టూడియోలో ఇంజనీర్ పక్కన స్వామినాథన్ గారి పక్కన కూర్చొని ఆర్కెస్ట్రా అంతా బ్యాలెన్స్ చేసి నేను రికార్డింగ్ చేయించామని, ఎలా కంపోజింగ్లో రిథమ్ ప్యాటర్న్స్ ఎలా వస్తున్నాయో వాటిలన్నింటినీ జాగ్రత్తగా రికార్డ్ చేయటం. ఇద్దరు కలిసి కంపోజ్ చేసుకునేవాడు సాంగ్స్ అని. ఒకసారి తనకు ఐడియా వస్తుంది, ఒకసారి నాకు వస్తుంది, ఏది బెటర్ అనేది అలా వెళ్ళిపోయేది. అలాగే ఇద్దరు చేసేవాళ్ళం కాబట్టి ఇది నేను చేశాను నువ్వు చేసాను అన్న డిఫరెన్స్ ఉండేది కాదు. ఇప్పటికీ లేదు. ఎవరు అడిగినా ఏదో చెప్తాను, దట్స్ రాజ్కోటి సాంగ్. ఏది వచ్చిన పేరు ఇద్దరిది అంతే. ఇప్పుడు నేను కోటిగా చేశాను, అప్పుడు నన్ను అడుగు, దాని గురించి నేను చెప్తాను. తర్వాత పార్ట్ 2 అది రాజ్కోటి, దట్స్ రాజ్కోటి. అది ఎవరు చేసాం వీళ్ళు చేసాం ఇక్కడ గొప్ప లేదు కాదు, ఆడియన్స్ అక్కడ ప్రేక్షకులు ఆదరించారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్లెస్సింగ్స్ మాకు రావటమే నిజంగా మా అదృష్టం. మిమ్మల్ని సంగీత దర్శకులుగా ఎవరు అవకాశం ఇచ్చారని చెప్పాలి సార్ మీ జంటకు? ఫస్ట్ మాకు అవకాశం ఇచ్చింది పిసి రెడ్డి గారు, డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు అని. అవును, గోల్డెన్ హార్ట్ గోల్డెన్ హ్యాండ్ ఆయన. ప్రొడ్యూసర్స్ సుబ్బరాజు గారు అని, వెంకటరామరాజు గారు, వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్. అప్పుడు చిన్న చిన్న సినిమాలు చేసేవాళ్ళు, చిన్న బడ్జెట్ సినిమాలు. దాంట్లో ఫస్ట్ మాకు ప్రళయ గర్జన, మోహన్ బాబు గారు హీరో, దానికి ఆ సినిమా చేసాం. అక్కడి నుండి నెమ్మదిగా తర్వాత శోభన్ బాబు గారు, మేము చేసిన హీరోలు చూడండి. ఫస్ట్లో మేము చేసింది సుమన్ గారు. సుమన్కి చాలా చిన్న అది జేమ్స్ బాండ్ 999 అని మన యాక్షన్ సినిమాలు ఉండేవి, అవి. తర్వాత సుమన్ గారు, రాజశేఖర్ గారు, ఆయన సినిమా 2, 3, 4 చేసాం. అది తర్వాత శోభన్ బాబు గారు, తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు. అక్కడి నుండి చిరంజీవి గారి దగ్గర నుండి ఇంకా అందరూ, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అన్ని చేసిన తర్వాత నెక్స్ట్ తరుణ్ యంగ్ స్టార్. అది మిలీనియం ఇయర్ నుండి నువ్వే కావాలి చేసే అవకాశం నాకు ఇవ్వటం, అదొక గొప్ప. తర్వాత నువ్వే కావాలన్నారు, నువ్వే కావాలి, అందరూ పరిశ్రమ కూడా అనింది. అది అందరూ ఆశీస్సులే. అది అంటే అది మా రవికిషోర్ గారు, ఆయన ఆశీస్సులు. ఆయనకంటే నేనంటే చాలా ఇష్టం, అంటే నా సంగీతం అంటే చాలా చెవులు కోసుకుంటాడు, అంత ఇష్టం. అంటే మీరు చిన్న చిన్న బడ్జెట్ సినిమాలతోటి మీరు ప్రారంభించి తర్వాత మెగాస్టార్స్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ టాప్ స్టార్స్కి వెళ్ళిపోయారు కదా, ఆ షిఫ్ట్, ఆ ప్రయాణం ఎలా జరిగిందండి? దాంతో వెళ్ళిపోయింది అంతే. వాట్స్ నెక్స్ట్ అంతే, ఎప్పుడు అలా చూసేవాళ్ళం. శోభన్ బాబు గారు కూడా ఎంత ఇష్టం నేనంటే. చక్రవర్తి గారు అంటే ఆయనకి రెగ్యులర్, ఆయన పోయిన తర్వాత ఆయన ఫినరల్కి ఆయన వచ్చారు. నేనున్నా, మా గురుగారు పక్కనే ఉన్నాడు ఫినరల్. చూసి అప్పుడు నన్ను చూసి చాలా ఓదార్చి, ఎవరిని ఓదార్చలేను, నేను చాలా ఎమోషన్ అయిపోతుంటే ఆయన వచ్చి నన్ను పట్టుకొని ఓదార్చి, ఊరుకోకోటి గురుగారు ఉంటారు, నీతోటే ఉంటాడు ఆయన అన్నట్టు ఆయన ధైర్యం చెప్పి వెళ్ళి, తర్వాత చాలా సినిమాలు, ఈ సినిమా కోటికి వండి ఆయన చెప్పి చాలా సినిమాలు నాకు ఇప్పించారు శోభన్ గారు. వారిద్దరు నువ్వు బాబా ఏదో బాగా అనుకుంటారు, చాలా దే వెరీ అటాచ్డ్ వారిద్దరు. అలాగా శోభన్ బాబు గారు, అఫ్ కోర్స్ దాసరి నారాయణరావు గారు, ఆయన సినిమాలు ఎన్నో చేశాను. అవును, అంటే నేనండి సార్, ఈ చిన్న సినిమాలకి బడ్జెట్ సినిమాలకి చేసుకుంటూ ఒక్కసారి పెద్ద టాప్ స్టార్స్కి వెళ్ళటానికి ఏదన్నా ఒక పాట కానీ ఒక సినిమా కానీ వాళ్ళ కంటూ పడతారు. వెరీ గుడ్, మంచి పాయింట్ అడిగారు. మేము పద్మాలయ స్టూడియోస్లో ఎప్పుడు ఎంటర్ అయ్యాం కదా, కృష్ణ గారు బ్యానర్కి. ఫస్ట్ నా పిలిపే ప్రపంచనం, ఆ సినిమాకి పిసి రెడ్డి గారు డైరెక్టర్, మమ్మల్ని ఫస్ట్ మ్యూజిక్గా పెట్టించారు. కృష్ణ గారు ఓకే చెప్పిస్తారు, ఆ సినిమా చేసాం, బాగా చేసాం, మంచి పేరు వచ్చింది. తర్వాత అదే బ్యానర్, వాళ్ళ పద్మాలయ బ్యానర్లో
మరణ శాసనం అనే ఒక సినిమాని, మలయాళం సినిమా కెప్టెన్ అనే ఒక సినిమా, ఆ సినిమాని రీమేక్ చేశారు. దాంట్లో పాటలు లేవు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఏమండి ఆ టైంలో నేను రెహమాన్ మాదిరి పనిచేసేవాడు ఆయన, దిలీప్ అనేవాడు. నేను సింగపూర్ నుండి ఒక శాంపులర్ తెప్పించాం, రోలాండ్ S50 అంటారు దాన్ని. శాంపులర్ అంటే దాంట్లో ఈ సింఫనీ ఆర్కెస్ట్రా టోన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ దీంట్లో ఫిక్స్ చేసి కీబోర్డ్లో ఒక నోటు ముట్టుకుంటే ఆ టోన్స్ అన్ని వినపడతాయి దీంట్లో, ఒక్క స్వరం ఒక్క నోటు ముట్టుకుంటే. అటువంటిది తెప్పించాం. దాన్ని మొత్తం ఏం చేసామంటే ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఫుల్ పిండి పిప్పి చేసేసాం. ఏంటేం టోన్స్ ఉన్నాయి అన్నీ వేసి కొట్టి బ్రహ్మాండంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం. ఇది మరణ శాసనం చేసేసరికి ఇది బయటికి ట్రేడ్లోకి వెళ్ళింది. అప్పుడు చిరంజీవి గారు బ్రదర్స్, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చూసి, అన్నయ్య అదరగొడుతున్నారు వీళ్ళు, రాజ్కోటి వాళ్ళు, చాలా బాగుంది, నెక్స్ట్ ఒక సినిమా వాళ్ళతో ట్రై చేయండి మీరు అంటే, అప్పుడు రవిరాజా పినిశెట్టి గారు మమ్మల్ని పిలిపించి యముడుకు మొగుడుని ఫస్ట్ చేస్తున్నారు. సూపర్ హిట్ కదా, సూపర్ హిట్. దానికి 3 ప్రొడ్యూసర్లు, సుధాకర్ గారు, ఆయన నారాయణమూర్తి గారు, నారాయణరావు గారు, ఫ్రెండ్స్ వాళ్ళంతా ఫ్రెండ్స్. తర్వాత ఇంకో ఆయన కూడా ముగ్గురు, హరిప్రసాద్ గారు. అవును, వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన సినిమా. దానికి బాక్స్ ఆఫీస్ హిట్ ఇచ్చాం. అవును. అంటే చిరంజీవి గారు అంటే మాకు కార్నర్. నేను చక్రవర్తి గారు చాలా సినిమా పనిచేసాను. అవును, వేటగాడంతా నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాయించాను. రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఫుల్గా ఉన్నాను. ఏమన్నా రగులుతో మొదలుపోతే కంపోజింగ్ కూడా నేను ఉన్నాను ఆ పాట. నాకు చిరంజీవి గారు అంటే ఒక చిన్న చేస్తే చేయాలరా, ఆయన సినిమా చేయాలరా అని ఒక లోపల ఉండేది కసి. అది కరెక్ట్గా మాకు ఎముడుకు మూడు దొరకటం. నేను రాజు ఇద్దరు కూర్చొని స్పెషల్గా ఆయన కోసం, అంటే ఆయనకి మైలేజ్ ఎక్కువ కదా, ఫాలోయింగ్ ఎక్కువ, కొడితే హిట్ కొడితే ఎక్కడికి వెళ్ళిపోద్ది. అందువల్ల ప్రతి పాటని హిట్ కొట్టింది దాంట్లో. అన్ని 1, 2 కాదు, 6 పాటలు సూపర్ హిట్ దాంట్లో. మీ సినిమాలు చాలా సినిమాలకు మీరు చేసిన పాటలు ఏదో 4 పాటలు హిట్ అవడం, 3 హిట్ అవడం కాదు, అన్ని పాటలు హిట్ అయిన సినిమాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంత కష్టం అది, చాలా కష్టం, ఎంత సాధన చేయాలంటే. అవును, అదే చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళందరినీ చూసి, మహానుభావులు చూసి వచ్చాం కాబట్టి ఆ అవకాశం ఇప్పుడు జనరేషన్స్కి లేదు, రాదు, బట్ ఎప్పుడు పుట్టదు. అవన్నీ మేము చూసి వచ్చాం కాబట్టి, అంటే ఈ అనుభవంలో నేను చెప్తున్నా. అవును, ఇదేదో నాకేదో నేను ఒక తోపని చెప్పట్లా, మీరని కాదు, మీ తరం వాళ్ళు. ఇది నెక్స్ట్ జనరేషన్స్కి ఎన్నో నేర్చుకోవాలి మీరు. ఇప్పుడు కీబోర్డ్ ముట్టుకుంటే దాంట్లో వేల లక్షల కోట్ల టోన్స్ వస్తాయి అన్నీ. అవును, వాటితో కాదు మనం మ్యూజిక్ చేసి, ఫస్ట్ మనకి క్రియేటివ్నెస్ రావాలి. ఇప్పుడు దీన్ని మనం వాడుతున్నా, అది మనం ఆడుకోకూడదు. ఇప్పుడు ఏఐ వస్తుంది, ఎన్ని తాత్కాలికం. ఏ పెద్ద గొప్పగా చెప్పుకోవచ్చు, అదే కంప్యూటర్ మ్యూజిక్ చేసేస్తుంది, సినిమా తీసేస్తుంది. దట్స్ నాట్ ఎ థింగ్. దాని పేరే కృత్రిమం కదా, ఆర్టిఫిషియల్. అది అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాంట్లో ఏముంటుంది అంటే నేను అంటుంది సార్, మీకు మిమ్మల్ని ఇలా పైకి లేపింది ఆ సినిమా ఎముడికి మొగుడు, సూపర్ డూపర్ హిట్. అది మీరు అన్నట్టుగా ప్రతి పాట సూపర్ డూపర్ హిట్. ఒక పాటకి ఇంకో పాటకి ఇంకో పాటకి ఇంకో పాటకి ఇంకో పాటకి అసలు సంబంధం, ఒక బీట్. అందం హిందోళం అదరం తాంబు ఇదైందా, కన్నె పిల్లతోటి పిల్లగాడికొచ్చనమ్మ పీకులా, ఇదొక బీట్. ఇంకోటి వాన జల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మ, అలా ఇన్ని రకాల బీట్లు, వేరియేషన్స్. ఇంకేదో ఇంకో పాట ఏదో గుర్తురాట్లా, 3 అన్ని ఆల్మోస్ట్ ఆల్ 6 ఫోక్ స్టైల్. ఇది అది ఇంకోటి యమలోకంలో పాట ఉంది. అవును, అదొక డ్యాన్స్ తోటి ఫుల్ బ్రేక్ డ్యాన్సు, ట్యాప్ డ్యాన్స్, అన్ని డ్యాన్సులు పెట్టాము చిరంజీవి గారికి. అంటే చిరంజీవి అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకుని కంపోజిషన్ జరిగినట్టు కదా. ఇప్పటికీ ఆయన దృష్టిలో పెట్టుకుని చేసిన పాటలే ఈజ్ ద ఇన్స్పిరేషన్. చిరంజీవి గారి పాట అంటే ఆయన ఇన్స్పిరేషన్ ఫస్ట్. సార్ ఒక పాట ఎస్రాజరావు గారు కానీ, పెండియాల గారు కానీ, ఘంటసాల గారు కానీ, రమేష్ నాయుడు కానీ, ఆదినారాయణరావు గారు కానీ, ఎవరైనా సరే పూర్వులు కానీ మీ వరకు అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే, అంటే విశ్వనాథన్ రామ్మూర్తి గారి దగ్గర నుంచి రాజ్కోటి వరకు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొన్ని పాటలు ఈ కాలానికి అతీతంగా అవి నిలబడి ఉన్నాయి కదా. అలా మీరు చేసినప్పుడు పాటలు చాలా ఉన్నాయి. చాలా ఒక పాట అంత స్ట్రాంగ్గా కలకాలం నిలబడాలంటే ఏంటి సార్, ఏముండాలి వెనకాల? భలే క్వశ్చన్ ఇది. అది కానీ తెలుసుంటే ప్రతి పాటని కాలానికి నిలబడేలా చేసి ఉండేవాడు. అది మన చేతిలో సాధన. అది ఒక్కోసారి కుదురుతుందండి, కొన్ని సినిమాలకి కుదురుతుంది. అది వేళా విశేషం, స్టార్టింగ్ వేళా విశేషం అలా వచ్చేది. అలా ఎన్ని పాటలు. నాకు మొన్న దాసనారాయణ గారి సినిమా కళ్యాణ ప్రాప్తి రస్తు అని, అవునవును, ఇప్పటికీ ఆ పాట నాకు ఇప్పుడు హాంట్ చేస్తూ ఉంటుంది. చాలా మోడర్న్ స్టైల్లో చేసాం ఆ రోజుల్లో. 30 years అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది ఈ పాట. జస్ట్ లిసన్ దిస్ సాంగ్, జాజ్ స్టైల్లో ఉంటుంది.
1995 సెప్టెంబర్ 9th నిన్నెక్కడు చూసా Oh my darling, darling, 1995 సెప్టెంబర్ 9th నిన్నెక్కడు చూసా. ఈ స్టైల్ చూడండి, అంటే 30 years బ్యాక్ చేశాను. ఇప్పుడు మీరు అప్పుడు 99లో చేశారు, 99 2199లో కూడా ఈ పాట వేయచ్చు. అంటే అంత అడ్వాన్స్ కంపోజిషన్ చేసాం నేను రాజ్. బట్ ఇది కోటిగా నేను చేసింది, ఇది కళ్యాణ ప్రాప్తి రస్తాను. అవునవును, ఎవరు చేసినా మీదే కదా పాట. నా రాజు ఎప్పుడు నా పక్కనే ఉంటాడు. అవును, ఇలా ఉంటాడు మా పక్కనే. వేరు కాదు కదా. మేము వేరు కాదు, ఎప్పుడు వేరు కాదు. అంటే ఆ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్, ఆర్డి బర్మను, ఎస్డి బర్మను. ఎందుకంటే అండి వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే మనం సర్వే అవ్వడం కష్టం. ఎంతసేపు పాత ధోరణి అయిపోయింది. ఆ మహానుభావులు చేసి వదిలేసారు అంతా. కాలం బట్టి సంగీతం మారుతూ ఉంటుంది. కానీ మేము ఎంత మారినా మన రాగాలు మానలేదు, మన మెలడీ మానలేదు. ఈరోజు ప్రతి పాటలో మెలడీ ఉంటుంది. అవును, మీరు చేసిన పాటల్లో మాధుర్యం తప్పనిసరిగా ఉంటుంది. అది రితమైనప్పుడు చక్కిలాల చుక్క చక్కగుందిరో తత్తతార తత్త తత్తదారిరో తన్ననాని నన్న తన్ననాని నన్న తనన్ననాని నన్ననాని నన్న నన్న గిద్దింత గిద్దింత కథ అని ఉంటుంది. డప్పు రితం ఫోక్ స్టైల్, ఇది పక్క జానపదం ఉంటుంది. అలాగే కుటుంబం, అన్నగారి కుటుంబం కుటుంబం. యాక్చువల్లీ అది ఎందుకు అలా చేశాను, ఆ మెలడీ అంత ప్యూర్ మెలడీ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు పెద్ద అయిన కుటుంబం. అవును, మామూలు కుటుంబాలు కాదు కదా, ఆ స్థాయిలో ఉండాలి. ఆ స్థాయిలోనే చెయ్యాలి ఆ పాటని. అవును, చాలా భయం వేసింది ఆ పాట చేసేటప్పుడు నాకు. యాక్చువల్ నారాయణ రెడ్డి గారు రాశారు ఆ పాట. ఆయన అయితే ఒక కంపోజర్ రూమ్లో కూర్చున్నాం, ఆయన ఎంటర్ అవుతూ నారాయణ రెడ్డి గారు వచ్చినాయి ఆ పాట వచ్చినాయి. ఆయన ఎలా పాడుతున్నారంటే కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం ఇలా పాడుతూ వస్తున్నాడు ఆయన నారాయణ రెడ్డి గారు. ఆయన ఇది పెట్టేసేయండి, ఈ ట్యూను అయిపోయింది పాట అంటే ఆయన మా రామకృష్ణ బాబు ఉన్నాడు, మన బాలకృష్ణ బ్రదర్. అవునవును, శరత్ గారు డైరెక్టర్. అవును, అన్నయ్య మనకు అది వద్దు, మనం చేసుకుందాం అని చెప్పి ట్రెడిషనల్గా ఉండాలండి. లేదు గురుగారు నేను వేరే చేస్తాను ట్రెడిషన్స్. సరే నేను ఇష్టం అని ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఆయన లిరిక్స్ ఓకే చేస్తాం, తర్వాత నేను ట్యూన్ చేశాను. అంటే ఒక పెద్ద రకంగా ఉండాలి, ఒక హుందాతనం ఉండాలి పాట. మరి పురాతనంగా ఉండకూడదు, ఒక యాంతం లాగా ఉండాలి. యాంతంలో ఇటువంటి కుటుంబం నందమూరి కుటుంబం. అందువల్ల కుటుంబం అన్నగారి కుటుంబం ఒక వేదం చెప్పినట్టు ఉంటుంది. కుటుంబం గురించి ఒక ఎంతో అద్భుతంగా ఆయన రాయటం కూడా గొప్పగా రాశారు. ఆ స్వరాలు అలా కుదిరింది అంతే. ఇప్పుడు అన్నగారి ప్లేస్లో నందమూరి కుటుంబం రాసేయచ్చు ఇప్పటికే కదా, అంత అలా రాసేవచ్చు, అంత స్టాండర్డ్. అది మోహన్ కళ్యాణ్ ఏదో అనిపిస్తుంది నాకు. అతను ఆల్మోస్ట్ మోహన, ఎక్కువ మోహన్ ఉంటుంది. అక్కడక్కడ కొన్ని ఛాయలు కళ్యాణి కనిపిస్తుంది, కళ్యాణి మిక్స్ అవుతుంది. కుటుంబం అనుపాలు అంతా కొంచెం కళ్యాణి అన్ని రాగ అక్కడ కళ్యాణి అనిపిస్తుంది. అదే కళ్యాణి మోహన్ రెండు మిక్స్డ్గా. మోహన్ అద్భుతం. అది ఎందుకు చెప్తున్నానంటే రాజేశ్వరరావు గారిది కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ, కలిసిన హృదయాలలోన తననరా మహానుభావులు అని ఉంటుంది కదా. నాకు మీ పాట వినగానే, ఈ కుటుంబం అని వినగానే అది గుర్తుకొచ్చింది. నాకు కదిలే కాలమా కూడా నాన్నగారి స్టైల్లోనే ఉంటుంది పాట. ఇది కూడా నాన్నగారి స్టైలే. అదే పెద్దవాళ్ళు చేసిన, వాళ్ళు ఒక ఫార్మాట్ క్రియేట్ చేసి పెట్టేశారు అది. అవును, దాన్ని అది ఎన్ని వెరైటీలు చేయొచ్చండి. ఇదే కుటుంబం పాటనే ఎన్ని వెరైటీలు చేయొచ్చు. కానీ ఒక హుందాతనం ఉండాలి, ఒక రాగం ఉండాలి ఆ పాటకి. పెద్ద కుటుంబం బాలకృష్ణ గారు చేస్తున్నారంటే అది ఎటువంటి సబ్జెక్ట్, అది పెద్దన్నయ్య సన్నివేశం కూడా కదా, సన్నివేశం పెద్దన్నయ్య మంచి సబ్జెక్ట్ అది. అంటే డ్యూయల్ రోల్ బాలకృష్ణ గారు. ఇలా చేసి మీరు వెంటనే
16 వయసు అది పడి లేచే మనసు పట్టుకు పట్టుకు పగ్గమేసి పట్టుకు ఇట్టుకు జుట్టుకు కళ్ళమేసి కట్టుకో 16 రాక్ గిటార్ రాక్ స్టైల్ అన్నమాట కంప్లీట్గా. అది డిస్కో అన్ని మిక్స్డ్. అది అంటే ఆ పాటకి ఎప్పటికీ 16 ఏళ్ళే. మళ్ళీ చెప్పారు షోలో పాడుతుంటే ఆ పాటకి ఏంటి రెస్పాన్స్ అండి బాబాయ్. ఇప్పటికీ మా పబ్బుస్లో పాడుతుంటారు, ఎక్కడ ఆ బీట్ రాగానే 16 ఏళ్ళ వయసు అనగానే ఓ ఎంజాయ్. సార్ మీరు ఇంతమంది గాయకులకి ఎంతమంది లిరిసిస్టులు, వేటూరి గారు, సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు, భువన్ చంద్ర గారు చాలామంది రాశారు. అంటే మీ ట్యూన్కి వాళ్ళు రాశారు. ట్యూన్కి మేము ఎక్కువ ట్యూన్కి రాసినవే కదా అన్ని ట్యూన్స్ అండి. నేను ఎక్కువగా దాసనారాయణరావు గారికి నేను కొంచెం లిరిక్గా ట్యూన్ చేసేవాడిని. ఆయన కూడా ట్యూన్కి రాసేవారు ఆయన కూడా. తర్వాత వేటూరు గారు అఫ్ కోర్స్ అన్ని ట్యూన్స్ ఆయన రాస్తాడని నాకు ధైర్యం. ఇప్పుడు ఇది ఇందాక మరి కుటుంబం, అన్నగారి కుటుంబం ఆయన రాసిన తర్వాత మీరు ట్యూన్ చేసింది కదా ఇది? రాసింది నారాయణ రెడ్డి గారు రాసింది. నారాయణ రెడ్డి గారు ఇటువంటి సన్నివేశాలు ఉన్న పాటలు మటుకు నేను లిరిక్స్ రెడీ అయిన తర్వాత బాగా చేస్తాను. ఇది మెయిన్ సాంగ్స్ కదా, సిచ్యువేషన్ సాంగ్స్. దానికి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఏదేది ఇదేలే తరతర చరిత్రానికి నేను ట్యూన్ ఇచ్చాను, అది సిచ్యువేషన్ సాంగ్. చాలా కష్టం ట్యూన్ ఇవ్వడం, చాలా కష్టం. అంటే ఆ క్యారెక్టర్స్తో ఇన్వాల్వ్ అవ్వాలి, ఎంటైర్ ఆ సీన్లో మనం మునిగి ఉండాలి. అలాగా ఇన్వాల్వ్ అయ్యి చేసిన పాటలు. అదే చెప్తున్నాను కదా, మ్యూజిక్ అనేది అది ఎక్కడ పుడుతుంది, ఏ టైంలో పుడుతుంది, నెవర్ వీ కాంట్ జడ్జ్. పుడితే అలా పుడుతుంది, గన్లో పుడుతుంది అంతే. సార్ మీ ప్రయాణంలో ఎస్పి బాలు గారు, సుశీల గారు, జానకి గారు, చిత్ర గారు, నాగూర్బాబు గారు చాలామందితో మీరు పాడించారు కదా. మీ పాటకు, మీ సంగీతానికి బాగా న్యాయం చేసిన వాళ్ళు ఎవరని చెప్పచ్చు సార్? ఇంకా కొత్త మర్చిపోయారు ఎస్పి శైలజ గారు. అవును, శైలజ. తర్వాత మన సుజాత గారు. అవును, సుజాత గారు. అవును, రాధిక గారు. అవును, అండ్ స్వర్ణలత గారు. అవును, ఇంతమంది పాడారు. నాకు చాలామంది పాడారు, ఫీమేల్స్ ఆల్మోస్ట్ అందరూ పాడారు. ఆయన ఏంటి మన బాబా సైకిల్తో, బాబా సైకిల్, కైలాష్ గారు. అవును, జేజమ్మ. అవును, లేకపోతే కుమార్ షాను. అవును, తర్వాత ఉదిత్ నారాయణ్. అవును, శ్రేయా ఘోషాల్, అందరూ పాడారు నాకు. అంటే మీ పాటకు బాగా న్యాయం చేసిన వాళ్ళు అంటే మనం ఎవరు చెప్పాలి సార్? అంటే పాటలోనే ఉంటుందండి, మీకు తృప్తి ఉంటుంది కదా, ఫీల్. తృప్తి కరెక్టే. పాట కంపోజింగ్లోనే ఫుల్గా ఆ ఎసెన్స్ కంప్లీట్గా ఉంటుంది. అందరూ చెప్తున్నాను, అంటే నేను గొప్పగా చెప్పుకోను, ఎవరు పాడినా ఆ పాట వెళ్ళిపోతుంది. ఇప్పుడు కుమార్ షాను పాడారు, ఆయన పాడిన పాటలని హిట్ నాకు. అవును, ఉదిత్ నారాయణ గారు పాడారు, ఆయన పాడిన హిట్. తర్వాత కేకే గారు పాడారు, 2-3 పాటలు, ఆయనది సూపర్ హిట్. అఫ్ కోర్స్ బాలు గారు పాడారు, మనో గారు పాడారు. అందరూ దిస్ ఇస్ మ్యూజిక్. ఇది ఒక టీం అండి, కలిసి అందరూ కలిసి ఒక పాటని పాడాలంటే బాలు గారు పాడాలి. బాలు గారు పాడితే నాకు చాలా ఇష్టం. అంటే నేను అంటుంది ఏంటంటే, వాళ్ళకు ఒక మనోధర్మం లాగానే గాత్రధర్మం అని ఒకటి ఉంటుంది కదా. అవును, గాత్రధర్మం ఉంటుంది కదా. గాత్రధర్మం ఉంటుంది కదా సంగీతం. ఆ రోజుల్లో వాయిస్ బాలు గారు ఎక్కువ విజృంభణ, ఇంకా వేరే వాయిస్ వినలేము, అంతే. ఎవరు ఉండేవారు కాదు ఆయన పాట, ఛాయలకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అవును, వీర విజృంభణ. అమ్మో, అది ఆయన అంటే ఆయన అంత ఎక్స్పీరియన్స్డ్. అంటే ఏదో ఒక పాటకి, మీ పాటకి బాలుగారు పాడింది, మీరు వెస్ట్రన్ స్టైల్లో ఒక రాక్ జాజ్ ది టైప్లో చేసిన దానికి అంత తృప్తిగా మీకు అనిపించలేదు విన్నాను నేను. నేను పాడి వినిపించాను. ఇప్పుడు టాక్ బ్యాక్ ఉంటుంది, మైక్ లోపల ఉన్నాడు, నేను పాడి వినిపించాను. కట్స్ కావాలి కొంచెం మైకిల్ జాక్సన్ స్టైల్లో. గురుగారు ఫస్ట్ కొంచెం ఆయన ఫస్ట్ పాడాడు, హే పాప పాప ఇలా ఆయన స్టైల్లో పాడు. నేను కొంచెం కట్స్ కావాలని గురువు అంటే, ఏది నువ్వు పాడు వినిపించాను. నేను ధైర్యంగా మైక్ నొక్కి ఇది టాక్ బ్యాక్ పాడు. ఇలా నేను పాడలేనయ్యా, నేను ఓపెన్గా చెప్పాడు, ఇలా నేను పాడలేను. ఓకే గురుజీ, మీ స్టైల్ మీరు పాడండి, మీ స్టైల్ పాడండి. ఆఫ్ కోర్స్ ఆ పాటను అంత బ్రహ్మాండంగా పాడలేను. అవును, ఆయన స్టైల్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఒక స్టైల్ ఉంటుంది. కొన్ని పాట ఇప్పుడు ఏఆర్ రెహమాన్కి అదే అడ్వాంటేజ్ అతను. అవును, ఈవెన్ ఇళయరాజా గారికి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు చేసిన దాన్ని 100% వేరే వాయిసెస్తో పాడించి న్యూ ఫ్లేవర్ తెచ్చారు. వాయిసెస్ ఫ్లేవర్ మనకి ఆ రోజులు ఉండేది కాదు. బాలు గారు
సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, చిత్ర గారు. అంటే డైరెక్టరు, ప్రొడ్యూసరు, జనం కూడా బాలుగారిని కోరుకునేవాళ్ళు. వాళ్ళేం కోరుకోవడం లేదు, కోరుకోలేదు. వాళ్ళే ఈ పాట బాలుతోటి పాడించు, సుశీలమ్మతో పాటు ఎవ్వరు అడగలేదు ఆడియన్స్. మనం పాడిస్తాం పాటను బట్టి. అవును, హిట్ పాటను బట్టి పాడిస్తాం. ఇప్పుడు మనో గారు పాడిన అన్ని ఆయన కూడా పాడిన సూపర్ హిట్ కదా. ఎవరో క్వశ్చన్ చేశారు ఆడియన్స్, ఎందుకు బాలుతో పాడించుకుంటా మనోతో పాడించుకుని ఎవరిని అడిగాడు? ఎవడు అడగదు. పాట హిట్ అయిపోతే అన్ని కొట్టుకుపోతాయి. అలాగా అంటే ఇప్పుడు ఏ పాప ఆ పాట మీరు మరి మీరే పాడచ్చు కదా. మనం పాడచ్చు, కానీ పాడచ్చు, నేను పాడితే డెఫినెట్గా ఆడియన్స్ వింటారని చేస్తారు. ఆ రోజులు అలా ఉండేది కాదు. అదే నేను ఎందుకంటే మనకెందుకు, మన పని ఏదో మనం చేసుకోవాలి. నేను పాడాలంటే అన్ని పాటలు నేను పాడి ఉండేవాడు. నాకు సత్తా ఉంది, నాకు మంచి వాయిస్ ఉంది, పాడగలను. నేను ఎందుకంటున్నానంటే కొన్ని పాటలకి వాయిస్ నమ్ముకొని చాలా మంది ఉన్నారు. అవును, వాళ్ళు పాటలు పాడుకోవడానికే కొంతమంది ఉన్నారు. అవును, మీరు మ్యూజిక్ చేయాలి, వాళ్ళు పాడాలి. అంతేగా, బాలుగారే కాదు, చాలా మంది సింగర్స్ అందరూ. సరే, మన ఏఆర్ రెహమాన్ టాపిక్ వస్తే, సరే ఏఆర్ రెహమాన్, హ్యారీ జయరాజు, మణి శర్మ వీళ్ళంతా మీ శిష్యులే. ఆయన ఎక్కువ హరిహరాన్ని ఎక్కువ ఆయన పాడించారు కదా. హరిహరన్ అంటే గజల్ వాయిస్, అది ఫ్రెష్నెస్ వాయిస్లో. అంటే బాలుగారు విని విని ఉన్నాం, ఏదో వెరైటీ రావాలి. తమిళనాడు కూడా బాలుగారు విజృంభణ, అక్కడ కూడా ఎంఎస్ నారాయణ గారికి, ఇంకా శంకర్ గణేష్కి అంతా బాలుగారే పాడేవారు. టీఎంఎస్ గారి తర్వాత మొత్తం బాలుగారు. ఏదో ఒక చేంజ్, అంటే అది రెహమాన్ చేశాడు. కార్తీక్ అటువంటి సింగర్లను తెచ్చాడు, యంగ్స్టర్స్ని తెచ్చి ఆయన కంపోజిషన్ తగ్గట్టుగా కొత్త సింగర్లు పెట్టాడు. ట్రెండ్ సెట్ చేసుకున్నాడు, ట్రెండ్ అయింది. అక్కడ నుండి బాలుగారు తగ్గటం, అంటే మామూలు న్యూ జనరేషన్ రావటం అయింది. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అంతే, ఎంత ఉన్నా బాలుగారు పలికే స్పష్టత ఇంతవరకు ఎవరికి రాలేదు. అక్షరం ఆ ఘంటసాల గారి తర్వాత బాలుగారికి ఒక్కరికే వచ్చింది. అక్షరాన్ని పలకటం, దాన్ని ఆ స్పష్టత క్లీన్గా ఉంటుంది. దేన్ని వేగ్గా వదిలేడు. అవును, అది ఎంతో దాన్ని మళ్ళీ ఇంకొకసారి 2-3 సార్లు పాడతాడండి ఆయన. అవును, మిస్టేక్ ఇంకొకసారి పాడతాను కోటి గురించి మాకు ఓకే. నో ఐ వాంట్ సింగ్ అంటే ఆ వృత్తి పట్ల తపన, భయము, భక్తి. అవును, ఏమండి వాళ్ళందరూ చూసుకొని మేము నేర్చుకుంది ఆయన్ని. ఎంత అతను మైక్ దగ్గరికి వస్తాయండి, ఈరోజు మీరు ఎవరు చూడలేదు అసలు ఆ వైభవం అంతా. నేను దాదాపు ఒక 3,000-5,000 పాటల వరకు నాకు పాడాడు ఆయన. ఆ వైభవం చూసాం కాబట్టి చెప్తున్నాను. మీ పాటలు ఎక్కువ ఆయన కదా పాడారు. అమ్మ ఏంటండి అసలు. ఇప్పుడు మీరు సుశీల గారు లాంటి ఆవిడతోటి ఇప్పుడు అందం హిందోళంలో ఆహా ఓహో కూడా అనిపించేశారు. అది ఎలా ఒప్పుకుంది అసలు ఆవిడ? ఏమో చెప్తే పిల్లలు మేము అమ్మ కొంచెం ఎఫెక్ట్లు ఓకే నేను చేస్తాను. మహాతల్లి అది నేను వింటే మహాతల్లి. అలాగే జానకమ్మ గారు ఎన్ని పాటలు, అన్ని సూపర్ హిట్సే పాడి అన్ని. అంటే మేము మరీ పిల్లలు. అవును, అటు రాజేశ్వర గారి అబ్బాయి, టీవీ రాజు గారి అబ్బాయి, మాకు ఒక సపరేట్ కార్నర్ ఉండేది. ఇక్కడ బాలుగారి దగ్గర, జానకమ్మ గారి దగ్గర, సుశీలమ్మ గారి దగ్గర. వాళ్ళందరూ మమ్మల్ని బాగా ఆశీర్వదించి, నాన్నగారే రాజేశ్వరరావు గారు, అది ఆ బ్లెస్సింగ్స్, ఓ మన పిల్లలే కదా అని మాకు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. అంత బిజీగా ఉన్నా కూడా మాకు ప్రయారిటీ ఇచ్చి, బాలుగారు ఎంత బిజీ ఆ రోజు. అవును, ఆయన మాకు ప్రయారిటీ ఇచ్చి వచ్చి పాడేవాడు. సార్ బాబా సేగల్తో మీరు, అది సూపర్ డూపర్ హిట్ ఇప్పటికీ ఎప్పటికీ. అది ఆయన తేవాలన్న ఆలోచన ఎవరు సార్? అది నేనే. మీ ఆలోచనే. నేను అంటే అప్పుడు కొత్తగా వస్తున్నాడు ఆయన. అవునవును, క్రాంతి కుమార్ గారు ఉన్నారా, ప్రొడ్యూసర్ డైరెక్టర్. అవునవును. నేను అప్పుడు బాంబేకి వెళ్తున్నా. సుభాష్ గయ్ గారిది త్రిమూర్తి అనే సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి, సినిమా చూడడానికి వెళ్తున్నా బాంబేకి. నేను ఇలా వెళ్తున్నా సార్ బాంబేకి వెళ్తే, అప్పుడు క్రాంతి కుమార్ గారు చెప్పారు, కోటి ఏదైనా ఛాన్స్ ఉంటే బాబా సైకిల్ చూడు, మన ఈ పాటని బాబా సైకిల్తో పాడిద్దాం అని ఆయన అన్నాడు. బాగుంటుంది సార్, వెరీ గుడ్ సార్, గుడ్ ఐడియా సార్ అనేసి. అప్పుడు నేను వెళ్ళి సుభాష్ గయ్ గారిని అడిగా, బాంబేకి వెళ్ళగాను, సార్ ఒక స్మాల్ హెల్ప్ పిలవంటే, ఎందుకు ఎంతసేపు పిలుస్తుంది, ఇమీడియట్ ఫోన్ చేసి పిలిపించాడు ఆయన. వచ్చాడు బాబా సైకిల్. ఇలాగా బాబాజీ ఒక సాంగ్ కంపోజ్ చేశాను, అదే చాలా న్యూ స్టైల్లో రగ్గే బీట్లో ఉంటుంది, మీరు పాడాలంటే ఏది వినిపించాడు. అడిగారు గిటార్ తీసుకుని వినిపించాను. చిక్క చిక్కలేట్ చొక్క చొక్కలేట్ జమ జక్క పాట్ షూట్ అట్ సైట్ బీట్ టాట్ 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 రూపు తేరా మస్తానా నీకు డేరా వేస్తానా తట్టడా తేరతానా దిల్లా లేరతానా కాటేసుకుందామే గిల్లి కజ్జా ఆటేసుకోరదా ముద్దు ముంజ దగ్గరైతే తండనాని తండనన్న తండనాని నందనన్న ఓ ఓ ఓ రూపు తేరా మస్తానా నీకు డేరా వేస్తానా. ఎప్పటికీ
అదే ఎప్పటికీ ఎక్కడ పాడినా యూత్ పడి పడి డాన్స్లే దీనికి. అదే ఊగిపోతారు. ఊగుడు అంటే చూడు అన్ని రకాల మ్యూజిక్. ఇదంతే 16 ఏళ్ల వయసుకి కూడా అన్నా కదా, ఎప్పటికీ 16 ఏళ్ళు దాని. ఎందుకంతా ఆఫ్ కోర్స్ చిరంజీవి గారు ఇట్స్ ఇన్స్పిరేషన్. ఆయన ఇన్స్పిరేషన్ ఏంటి, ఏ చేసినా ఆయన చేస్తాడు. అవును, ఆయన అసలు కసి డాన్స్ చేయాలంటే కక్షగా చేస్తాడు. దాని లారెన్స్ అనుకుంటాను కంపోజ్ చేసింది, మీ డాన్స్ కంపోజింగ్ కదా. రూపుతరమ్మ లారెన్స్, అలాగే హబీబీ కూడా లారెన్సే చేశారు. అవునవును, హబీబీ మీరు అసలు దాని గురించి మాట్లాడాలి సార్. హబీబీ రూపుతరమ్మ లారెన్స్ కాదు, లారెన్స్ కదా, హబీబీ చేశాడు. లారెన్స్ ఫస్ట్ సాంగ్ అతనికి చిరంజీవి గారికి, నైజీరియన్ సాంగ్. అది చాలా స్లోగా ఉంటుంది పాట. నాకెందుకో అది వినగానే చాలా బాగుంది అనిపించింది, హాంటింగ్ ఉంది. అదే ఇది ఈ బిట్ట హబీబీ అన్న వర్డ్ క్యాచీగా ఉంది. మనం హబీబీని పెట్టాం, అది హబీబీ, హబీబీ. అది ఏదో సమ్ డయాబోనస్ ఆయన పేరు, మంచి కంపోజర్, సింగర్. ఆయన చాలా అందగాడు, భలే సింగర్, చాలా ఫేమస్. అమీర్ డయాబ్ ఆయన పేరు. ఆయన నైజీరియన్ సింగర్. ఎక్కడ పట్టి నైజీరియా నుండి పట్టాము పాటని మన ఆంధ్రాకి పట్టుకొచ్చారు పాపం నాగూర్ బాబు. ఆయన వాయిస్ స్టైల్ మార్చేశాడు, స్టైల్ మార్చి. బాలు గారు ఎంత బాగా పాడాడు ఆ పాటని. నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, ముగ్గుడ్డు ముగ్గుడ్డని అంటే కటింగ్ ఒరిజినల్ అలా ఉండదు, అది స్లోగా ఉంటుంది. తానే నాని తీరారే తరే రారే రారా ఇలా ఉంటుంది. హబీబీ కదేరే గదే దరే దరే ద హబీబీ హబీబీ ఇలా ఉంటుంది. మనం దాన్ని బీట్ చేసి మొత్తం టెంపో పెంచి ఆ టెంపో అలా కంటిన్యూ చేశారు. అదే కంటిన్యూ. తంట డాడి డాడ డండ చరణాలు చూడండి, అలా మన గ్రిప్గా డాన్సింగ్కి కొరియోగ్రఫీకి బాగుండాలి అన్నట్టు ఆ పాట చేశారు. సరే 80s, 90s తెలుగు సినిమాలకి, తెలుగు సినిమా పాటకి ఒక పక్క ఇళయరాజా రాజ్యం వెళ్తున్న కాలంలో మీరు సమాంతరంగా ప్యారలల్గా ఒక కొత్త మ్యూజిక్ని, కొత్త సౌండ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎస్, అది ఎలా జరిగింది సార్? ఒక ఇన్స్పిరేషన్ అది. ఇళయరాజా గారికి ధీటుగా చేయాలి, లేకపోతే మనం అక్కడే ఫెయిల్ అయిపోతాం. అవును, అందువల్ల ధీటుగా ట్రై చేసాం. ఆయన ఆశీస్సులు కూడా, ఇళయరాజా గారి ఆశీస్సులు కూడా, ఆయన మహాపర్వతం. అవును, అటువంటి ఆయన దగ్గర పక్కన నిలబడాలంటే ఎంతో సత్తా ఉంటారు కానీ నిలబడలేం. అవును, అది మా ఇద్దరికి చిన్నప్పటి నుండి వెస్ట్రన్ మ్యూజిక్ మీద ఉన్నటువంటి పట్టు. అంటే సాంగ్ ప్రెజెంటేషన్ ఎలా చేయొచ్చు, సాంగ్ని ఎలా విని 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 విన్నాం చాలా. అంటే ఆ కొత్త సౌండ్ని జనానికి, పాటలకి అందించడంలో ఏ ఇన్స్ట్రుమెంట్స్ పాత్రని మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి సార్? అప్పట్లో మాకు రెగ్యులర్ ఆర్కెస్ట్రా ఉండేది, లైవ్ ఆర్కెస్ట్రా. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వచ్చినాయి. అవును, ఎలక్ట్రానిక్స్ కూడా మేమే ఇంట్రొడ్యూస్ చేసాం. అంటే ఎలక్ట్రానిక్స్ వచ్చినా కూడా ఎక్కువగా వాడి ఇంట్రొడ్యూస్ చేసింది మేమే, రాజ్కోటిగా ఎలక్ట్రానిక్స్. అంతకుముందు ఎలక్ట్రానిక్ కీబోర్డ్స్ వస్తే వాటిని ఒక మితంగా వాడేవాళ్ళు. ఇది లైవ్ ఇన్స్ట్రుమెంట్స్, ఏది సితారు, సంతూరు, ఇంకా ఫ్లూటు, ఇంకా వైలెన్స్, కోరస్, వీటి మీద అది డిస్టర్బ్ కాకుండా చాలా మైన్యూట్గా వాడేవాళ్ళు. తర్వాత అదే మెయిన్ అయిపోయింది ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు అలా చేయటం వల్ల మాకు మెయిన్గా ఫుల్ ఆర్కెస్ట్రా ఉండేది కాబట్టి ఒక్క ఇన్స్ట్రుమెంట్ ఉండేది కాదు. ప్రతి బిట్, ఒక గిటార్ ఒక బిట్ ఉంటుంది, ఒక బీజంలో సితారు, సంతూర్ ఉంటుంది, ఒక బీజంలో వైలెన్స్ ఉంటుంది, కోరస్ ఉంటుంది, ఇలాగ ఉంటుంది. అంతేగాని ఒకే ఇన్స్ట్రుమెంట్ పట్టుకుని కూర్చోలేం మేము. అంటే నేను గిటారిస్ట్, అన్ని పాటలు గిటార్తో చేయొచ్చుగా, చేయలేదు నేను. అన్ని ఆర్కెస్ట్రాతో ఫుల్నెస్ తోటి ఆర్కెస్ట్రేట్ చేసి ఫుల్ ప్రెజెంటేషన్. అలా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఇళయరాజా ఒక పక్క సామ్రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు మీరు వచ్చేసి దాన్ని ఒక బీట్, కొత్త బీట్ తీసుకున్నారు. నిజంగా అదృష్టం. ఆ టైం, ఆ 80s, 90s మా కోసం కేటాయించిన ఎరా అది. అంతే, ఒక స్వర్ణయుగం మాకు. రాజుకి, నాకు, రాజ్కోటిగా మాకు. అంటే మేము కష్టపడి తెచ్చుకుంటాం. అవును, చాలా కష్టపడి స్ట్రగుల్స్తో వచ్చాం మేము. సరే, మన మల్లీశ్వరి సినిమా అనగానే పాత మల్లీశ్వరికి ఏమో రాజేశ్వరరావు గారు చేశారు, కొత్త మల్లీశ్వరికి మీరు చేశారు. అది ఒకసారి మాట్లాడుకున్నాం సార్. అంటే మల్లీశ్వరి పేరు చెప్పగానే నాకు భయం వేసింది ఫస్ట్. మంచి ఆ మల్లీశ్వరా అడిగారు, మనం సరిపోవరా దానికి, అదే రాజేశ్వరరావు మళ్ళీ పుట్టాలి దానికి. లేదు, ఇది పేరు మట్టు పెడతాను, సబ్జెక్ట్ వేరు ఉంది. అప్పుడు నేను మల్లీశ్వరికి, అదొక లోపల ఉంది ఛాలెంజ్. మళ్ళీ నాన్నగారు చేసిన మల్లీశ్వరి మళ్ళీ అదే పేరు మీద నేను చేస్తున్నాను, నేను తనయుడుగా మ్యూజికల్ హిట్ చేయాలి. అందువల్ల ప్రతి పాటని దాంట్లో కూడా చాలా, అంటే ప్రతి సినిమాకి నేను కష్టపడతానండి. ఇది కాదు, ప్రతి సినిమాకి నేను, రాజు ఇద్దరు కష్టపడతాం. ఆ క్రీము, సక్సెస్ క్రీము మేము ఎంజాయ్ చేయలేదు అసలు. మాకేంటి, ఇది సక్సెస్ అయిపోతే నెక్స్ట్ ఏంటి భయం వేసేది. నెక్స్ట్ ఎలా చేయాలి,
ఎలా చేస్తే హిట్ అవుద్ది పాట, ఎలా రీచ్ అవుద్ది ఆడియన్స్కి, ఈ భయం ఉండేది ఎక్కువగా. ఆ భయంతో ఆయన పుట్టినాయి మాకు. అవును, భయము భక్తి. అసలు చిరంజీవి గారి సినిమా అంటే మటుకు లోపల గుండెగా కొట్టుకుంటూ ఉంటుంది మాకు. సార్ మీరు చిరంజీవి ఒక సినిమా కను, ఒక డైరెక్టర్ కను, ఒక నిర్మాత కను, ఒక సినిమా కను ముఖ్యంగా చేసిన పాటలు అవి మారిపోయి వేరే సినిమాలకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. న్యాచురల్ అయ్యా ఒక 2 ఎగ్జాంపుల్స్. అంటే ఒకసారి చూసి వినిపిస్తాం. వరుసగా 2-3 సినిమాలు చిరంజీవి గారు జరుగుతుంటాయి. ఇప్పుడు మీరు చిరంజీవి గారు ఏదో కోదం సింహం డైరెక్టర్ అనుకుంటున్నారు, మీకు వినిపించాం ఈ పాట వినిపించగానే లేదమ్మా ఇంకోటి. ఇప్పుడు వినిపించిన పాట వేస్ట్ కాదు, దాన్ని పక్కన పెడతాం. ఇంకో ఆయన వస్తాడు మీలా, ఇంకో డైరెక్టర్ చిరంజీవి గారు, వాళ్ళకి వినిపిస్తాం. అంటే ఇది చిరంజీవి గారు చేసిన ట్యూన్స్ అయ్యి ఆయనకి బాగా యాప్ట్గా ఉంటుంది. సో ఆయన ఓకే అంటాడు, ఇక్కడికి వెళ్ళిపోద్ది. అలాగే మేము చేసిన దాంట్లో స్టార్ మెగా స్టార్ అని, అది కోదం సింహంలో సాంగ్. యాక్చువల్లీ దాన్ని మేము రాజా విక్రమార్క కోసం వినిపించాం, రవిరాజ పెన్సెట్టి గారు వినిపిస్తే ఆయన విని అంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. సర్లే అలా పక్కన పెట్టండి అన్నట్టు అన్నాడు. మాకు సర్లే అంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్పలేదు కదా అని నెక్స్ట్ డే కోదం సింహం సిట్టింగ్లో మేము అది వినిపించేసాం. ఎవరికి? మురళీమోహన్ రావు గారు డైరెక్టర్, మన కైకాల నాగేశ్వరరావు ప్రొడ్యూసర్, అదే కైకాల సత్యనారాయణ గారు బ్రదర్, రమా ఫిల్మ్స్. ఇప్పుడు కోదం సింహం 30 years కంప్లీట్ అవుతుంది, ఫంక్షన్ జరగబోతున్నారు. మనం నువ్వే కావాలి కూడా అయినట్టుంది. 25 years ఇది 30 years కంప్లీట్ అవుతున్నట్టు మొన్న చెప్పారు నాగేశ్వరరావు ఫంక్షన్. స్టార్ సార్ వినిపించింది, వీళ్ళు ఓకే అనేసారు. ఇది ఓకే అనగానే ఇది బయటికి స్ప్రెడ్ అయింది. బా రాజ్కోట్ సాంగ్ చేశారమ్మా, అసలు స్టార్ మెగా స్టార్ మీద పాట చేశారు అనేసరికి ఇది అక్కడికి వెళ్ళింది. రవిరాజా గారు మనకు వినిపించిన పాట కదా, ఎందుకు అట్ట వెళ్ళింది అనేసి మమ్మల్ని, లేదు సార్ మీరు 100% ఓకే చెప్తే బొట్లో వేసి రాసి పెట్టేస్తామండి, మీరు ఓకే చేయలేదు అందువల్ల అక్కడ వినిపించాం. వాళ్ళు ఓకే అన్న, నో అది నాది. ఆయన ముండోడు, ఆయన రవిరాజు గారు, అది నాదే, నాకే ఉండాల్సింది. అక్కడ కాన్ఫ్లిక్ట్, మేము స్ట్రగుల్ అయ్యాం. మళ్ళీ అది చిరంజీవి గారి వరకు వెళ్ళి చివరికి ఆయనే కూర్చొని, లేదు ఇది కౌబాయ్ సినిమాకి బాగుంటుంది ఆయన చెప్పి రవిరాజు గారిని కన్విన్స్ చేసి తర్వాత దానికి వేరే పాట చేసాం. అలాగే ప్రియరాలే అందుకుంది కదా, ప్రియరాగాలే ఒకటి, ప్రియరాగాలే, గోవిందాలో పాట ఒకటి, అవి కూడా అలా వెళ్ళినాయా? ఆల్మోస్ట్ అలా. ప్రియరాగాలే ట్యూన్ నేను చేసింది గోవిందా రామ్ గోపాల్ వర్మ. మెలడీ ఆయన అంత మెలడీ ఆయనకి నచ్చదు. అప్పుడు ఆ ప్లేస్లో నేను అందమో ఏదో చేశాను. ఇది అక్కడ చేసిన ట్యూన్ని మన దీంట్లో ప్రియరాగాల్లో ఈ సాంగ్ కదా మన హలో బ్రదర్, అవును, ఇది గోవిందాకి చేసిన పాటని హలో బ్రదర్లో రెండు నాగార్జున అలాగే 2 కూర్చున్నాయి అక్కడ. బట్ అందమా పాట ఉంది కదా, అందమా, అవును, అది యాక్చువల్ చిరంజీవి గారి కోసం చేసిన పాట. ఆ ట్యూన్ వినిపిస్తే చిరంజీవి గారు స్లో అవుతుందయ్యా, కొంచెం బీట్ ఉండాలంటే ఇది తీసి రామ్ గోపాల్ వర్మకి ఇచ్చాం. ఎంత ఘాటు ప్రేమయో అని దానికి ఆల్టర్నేటివ్, అది ఆల్టర్నేటివ్గా చాలా బాగుంటుంది. ఎంత మెలడీ, అది హిట్. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొంచెం మెలడీని ఇష్టపడే వాళ్ళకి మిగతా అన్నీ ఇష్టం, బీట్ ఉంటుంది, స్వింగ్ ఉంటుంది. అలా మీ పాటలు అవన్నీ ఉంటాయి. అది ఇప్పుడు ఏంటి మనకు ఒక మంచి పెసరట్టు, ఒక మంచి అన్నీ ఉన్నట్టుగా జీడిపప్పులు, అల్లం ముక్కలు, మెలడీ బీట్ అన్ని మిక్స్డ్గా ఉంటాయి. అవును, వాట్ ఆ పాటలన్నీ అంత రీచ్ అవ్వడానికి కారణం. తర్వాత మీ ఇద్దరు రాజ్కోటిగా ఉన్నప్పుడు ఎంత సూపర్ హిట్ అయిందో. సరే కాలము ఆ టాపిక్ నేను ఎందుకు విడిపోయారు, అది వేరే సబ్జెక్టు. అది కాలం అలా నడిచింది. సరే తర్వాత మీరు కోటిగా మీరు సింగిల్గానే మీరు మొదలుపెట్టారు. అవి ఎంత హిట్ అయినాయో కోటిగా మీరు సింగులర్గా చేసినవి కూడా అంతే హిట్ అయినాయి. ఆల్మోస్ట్ అంతే. అరుంధతి వరకు నేను చేసిన పాటలు, సినిమాలు అని బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కానీ ఒక్కనే. అవును, కంప్లీట్ ఇదే ధ్యాస, ఇదే తపస్సు. మీకు ఎప్పుడు ఆ ప్రయాణంలో అయ్యో అనిపించలేదా ఈ కంపోజ్ ఇద్దరం కలిసి చేసుకునే వాళ్ళం హాయిగా? చాలా అనిపించేది. అది టైం లేండి, ఆ కాలం సరే మనం కాలం అనుకున్నాం కదా, కాల ప్రభావం ఎలా జరుగుతుందో. అవును, అయిపోయింది అది అంతే. నేను ఎందుకంటానంటే నేను చెప్తున్నా అది సరే, అది ఆ పెయిన్ మోస్తూ ఇంకొక ఆ పెయిన్ పాట మీద పడకూడదు కదా. అది పడలేదు అక్కడే, అది నేను అడుగుతున్నాను. భలే క్వశ్చన్ అది కదా. ఎంత మనం అంటే మనసు కానీ మైండ్ కానీ మొత్తం బ్యాలెన్స్ తప్పిపోద్ది. ఒక టీమ్గా పనిచేసి అప్పుడు నేను ఏం చేసింది సార్, కండక్టర్ అంతా చేసేవాడు కదా. నేను అది కండక్ట్ చేశాను. తర్వాత కండక్టర్స్ అన్ని పెట్టుకున్నాం, వేరే కండక్టర్ పెట్టాం, అలవాటు అయ్యారు మాకు. మూర్తి అని ఒకటి ఉండేవాడు మా దగ్గర, శ్రీనివాస మూర్తి. అవును. తర్వాత ఇప్పుడు వాడు బాలసుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఏఆర్ రెహమాన్ దగ్గరికి వెళ్ళాడు. అవును. ఇప్పుడు వాడే కండక్టింగ్ ఆడు. అవును. వాడిని తయారు చేస్తే ఇక్కడ మా ఫ్యాక్టరీ వాడు అక్కడ ఇక్కడ తయారాడు, శ్రీనివాస మూర్తి అని. అవును.
ఇలాగా అని అది సార్ అలాగా మనసు ఒత్తిడి, ఆ ఒత్తిడి ఎక్కడ కూడా మీరు చేసిన పాట పైన పడకుండా ఏం చేశాను, నేనేనో ఆయన రాజుగారే చెప్పారు మనం చేయట్లేదు కోటి, ఐఎమ్ నాట్ కమింగ్, మనం వీఆర్ స్ప్లిటింగ్ ఆఫ్. ఓకే రా అనేసి నేను కరెక్ట్గా రికార్డింగ్ చేస్తున్నాను ఇక్కడ ఏవిఎం జీ థియేటర్లో. ఏ పాట, జోరుగున్నది చలాకి గుంటది తంటది తంటరిగా గోడు కడతావా, ఈ పాట రికార్డింగ్ సూపర్ హిట్. అది కూడా రికార్డింగ్ టైంలో ఇలా ఫోన్ చెప్పి ఐఎమ్ నాట్ కమింగ్ చెప్పేసేది. అప్పుడు నేను రికార్డింగ్ ఆపేసి అంటే ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నగారు బ్లెస్సింగ్స్ మళ్ళీ తీసుకుని వెళ్ళి అమ్మ నాన్నగారు వాళ్ళిద్దరిని ఆశీర్వదించమని పాద సాష్టాంగం చేసి ఇలాగా రాజు విడిపోయాడు, నేను ఇప్పుడు నేను కోటిగా నేను చేస్తున్నాను, బ్లెస్సింగ్స్ ఇవ్వండి నాకు. మాకు ఇంట్లో ఒక అమ్మవారి గుడి కూడా ఉంటుంది కన్యమ్మ అని, ఆవిడ ఆశీస్సులు తీసుకొని వచ్చి స్టార్ట్ చేశాను. నాన్నగారు ఏమన్నారు అప్పుడు? ఎన్ని కామన్ ఇది, పెద్దోళ్ళు కదా వాళ్ళకి అన్ని చాలా జీవితం చూశారు, వాళ్ళు గ్రహిస్తారు అన్నీ. ఇంతకాలం కలిసి ఉండడమే చాలా గొప్ప విషయం రా తోటి, సరే కానీ అంత బాగుంటుంది అని వాళ్ళిద్దరు దీవించి పంపించారు. అక్కడ నుండి స్టార్టెడ్ మై కెరీర్. ఎంత స్ట్రగుల్స్తో అంటే అంత కాదు. మళ్ళీ ఇండస్ట్రీలో ఏంటి, ఎవడు గొప్ప, ఎవడు దీంట్లో టాలెంట్, ఇన్ని చూస్తారుగా. వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంది, విడిగా చేస్తున్నప్పుడు వీడి దగ్గర సత్తా వాళ్ళ దగ్గర, ఎన్ని కామన్ లెక్కలు వేస్తారు. లెక్కలు సరుకు ఎవరి దగ్గర ఎక్కువ ఉంది తక్కువ ఉంది, రాజుని పెట్టుకోవాలా కోటిని పెట్టుకోవాలా, అలాగే చాలా పాప ఇండస్ట్రీ కూడా అంటే అప్పట్లో పెద్ద పెద్ద సినిమాలు మేము చేస్తున్నాం. అవును, పెద్ద ఆ టైంలో విడిపోతే పాపం బిజినెస్ సైడ్ అంతా ప్రాబ్లం అవుతుంది కదా అలాగే. సరే అలాగా నేను వాటన్నింటిని భుజాల మీద వేసుకొని కష్టపడి కొట్టుకుంటూ వచ్చా. అంటే ఆ మానసికమైన ఒత్తిడిని దాన్ని ఒక పక్క దాన్ని అలా ఉంచుకుంటూ దాన్ని ఎక్కడ పాట మీద పడకుండా పాటను పాటగా చూసి దాన్ని హిట్ చేశారు. దానికంత మూల కారణం నా భార్య, నా సతీమణి. ఆవిడ అంత ఓర్పుతోటి, నేను చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటాను, నేను నా క్రియేటివ్ మైండ్ కదా, పాట రావాలి, సక్సెస్ అవ్వాలి, మూడ్స్ ఉంటాయి, అటు మూడ్స్లో ఆవిడ ఎంతగానో నన్ను బిడ్డలా చూసుకొని, నా మారల్ సపోర్ట్, నా భార్య, నా తల్లిదండ్రులు, నా భార్య సపోర్టే. ఎంత వాడిని లేకపోతే ఎప్పటికప్పుడు అవును ఎలా ఉంటుంది, ఇప్పుడు పోటీ జలసీ ఎక్కువ ఉంటుంది కదా, ఉంటుంది. ఆ జలసీలో మనం ఎంతసేపు తొక్కేవాలి చేయాలి అంతే. బట్ అవన్నీ నేను ఏది పట్టించుకోవాలి, నా గమ్యం ఇదే, అలా చూసుకుంటూ వెళ్ళాను. దైవాన్ని నమ్ముతారా మీరు? 100%. నమ్మకపోవడం ఏంటి, ఆ త్రికోటీశ్వరుడు ఆయన పేరు నాది, సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపం, కోటప్పకొండ కోటీశ్వరరావు, త్రికోటీశ్వరుడు. అదే ఈరోజు మీరు విజయనగరం కదా, ఈ కోటప్పకొండ కోటేశ్వర స్వామి ఎలా కనెక్షన్ మీకు? అంటే మేము పుట్టి పెరిగినంత చెన్నై అండి. నాన్నగారు ఎప్పుడో వచ్చేసారు విజయనగరం, సాలూరు నుండి 32లో వచ్చేసారు, 32 ఆ టైంలోనే చెన్నైకి వచ్చేసి అక్కడ నుండి ప్రొఫెషనల్గా ఆయన ఎదగటం. నేనుంటుంది అది కాదు, కోటప్పకొండ ఈ పల్నాడు నసరాపేట దగ్గర ఉండే కోటప్పకొండ కోటేశ్వర స్వామి పేరు మీకు పెట్టారు, ఎక్కడో విజయనగరం ఎక్కడ పల్నాడు, అంటే ఎందుకు అది అంతే పెట్టాలని ఉంది, పెట్టారు. అది కూడా ఏంటి, దీంట్లో ఒక అద్భుతం ఏంటంటే, నా ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే నేను రికార్డింగ్ రమేష్ నాయుడు గారా కచేరీలు ఉంటుందిగా, బయటికి వెళ్ళి ప్రోగ్రాంలు, బి వసంత్ గారు, రామకృష్ణ గారు, అవునవును, వాళ్ళిద్దరు కలిసి నరసరావుపేటలో ప్రోగ్రామ్, పెళ్లి ప్రోగ్రామ్, దానికి గిటారిస్ట్గా వెళ్ళాను నేను. పెళ్లి ప్రోగ్రామ్ అంటే వాళ్ళు పాత పాటని పాడతారు, దానికి గిటార్ మార్చడానికి. అప్పట్లో నాకు భలే ట్రైన్లో వెళ్ళాలి, సర్కార్ ఎక్స్ప్రెస్, ఆంధ్ర వెళ్ళొచ్చు అని నా కోరిక. అప్పుడు నరసరావుపేటలో ఒక మ్యారేజ్కి వెళ్ళాను. ఫస్ట్ బ్లెస్సింగ్ ఎక్కడ నుండి వచ్చింది, నాకు త్రికోటీశ్వర దగ్గర నుండి వచ్చింది. నరసరావుపేట వెనకాల కదా కొండ, త్రికోటేశ్వర స్వామి, ఆ కొండ నుండి నాకు బ్లెస్సింగ్స్. ఏమండి ఇవన్నీ మామూలుగా రాలేదు, నేను నాకు ఏదో పవర్ వెనకాల దైవం, ఆ దైవశక్తే ఇన్ని సినిమాలు చేయగలిగానంటే. అంటే నాన్నగారు ఈ పేరు ఈ కోటేశ్వర స్వామి పేరు పెట్టారు అంటే త్రికోటేశ్వర స్వామి ఎప్పుడు తెలుసుకున్నారు మీరు ఈ విషయం? నేను తర్వాత అంటే నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు, అందరూ కోటి పిలిచే తర్వాత తెలిసి, అంటే ఎవరు కోటీశ్వరరావు అంటే త్రికోటీశ్వరుడు అని ఒక కోటప్పకొండ ఉంది. అప్పుడు నేను కోటప్పకొండ అమ్మ తీసిలేరు నన్ను చిన్నప్పుడు. తర్వాత నేను వెళ్ళడం రెగ్యులర్గా వెళ్తుంటాను. వెళ్తుంటారా కోటప్ప? కొప్పరపు కోవులో మా తాతగారు వాళ్ళే, తిరుపతి వెంకటగౌరు కొప్పరపు కోలు అంటారు కదా, కొప్పరపు కోలు మా తాతగారు వాళ్ళే. నేను నర్సరావుపేటలో పుట్టాను. ఆ ఊరు కోటప్పకొండ పక్కనే మా తాతగారు వాళ్ళ ఊరు. అంటే మా తాతగారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చూస్తుంటే కోటప్పకొండ కనిపిస్తుంటుంది. అయితే వాళ్ళు ఒక పద్యం రాశారు, అవధానంలో చెప్పారు, కోటీశ్వర స్వామి కూరిమిగాంచుట చేసి ఆ కొండవీడి ప్రాంతాన్ని వర్ణిస్తారు, వాళ్ళ ప్రాంతాన్ని. కోటేశ్వర స్వామి కూరిమిగాంచుట చేసి ఐశ్వర్యమునకు సందేహము లేదు. అంటే ఈ ప్రాంతం అంతా కోటేశ్వర స్వామి ప్రాంతం కదా,
ఇక్కడ డబ్బుకేం ప్రాబ్లం లేదు, కోటేశ్వర్లు అవుతారని. అది మీకు కుదిరింది, వర్తించి స్వామి అనుగ్రహం, ఆ బ్లెస్సింగ్స్ కంప్లీట్గా ఉందండి. అవును, నేను ఆయన తలుచుకొని చేస్తూ ఉంటాను, అన్నీ సక్సెస్ఫుల్గా ఉంటాను. సార్ మామూలుగా మీరు డబ్బుకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదని, పాట హిట్ అవ్వాలని, మనకు మంచి పేరు రావాలని, మనం నిలబడాలని, ఇళయరాజా లాంటి వాళ్ళు మనం అంత పోటీ మధ్య మనం ఏమంటే మనం నిలబడాలని, కష్టం అవును అని మీరు చేశారు పాటలన్నీ. అదే సమయంలో మీరు రెమ్యునరేషన్స్ను ఇప్పుడు మారిపోయింది ఈ సినిమా విధానం, కోట్లలోకి వెళ్ళిపోయింది, అది వేరే సబ్జెక్టు. అప్పుడు మీరు మీకోసం కంటే మీ దగ్గర పాడే వాళ్ళ కోసం ఎక్కువ ఇప్పించాలన్న ఆలోచనతో ఉండేవారని విన్నాను. కరెక్టే, అదేమన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు సార్? నా మ్యూజిషియన్స్కి మామూలు బయట రికార్డింగ్కి వేరే పేమెంట్ ఉంటుంది, నా దగ్గర మటుకు ఒక్కొక్కడికి ఒక 250-300 రూపాయలు ఎక్స్ట్రాగా ఉంటుంది ఆ రోజుల్లో. ఇప్పుడు 80s 90sలో నాకు ఎందుకంటే అందరూ సుభిక్షంగా ఉండాలి, నా ఆర్కెస్ట్రా అంతా హ్యాపీగా ఉండాలి. నాకు సక్సెస్ వచ్చింది, ఫుల్ 64 మంది ఉంటారు నాకు పర్మనెంట్, అందరికీ సాలిడ్ పేమెంట్స్. అసలు రికార్డింగ్ అవగానే స్పాట్ పేమెంట్ కదా, అందరూ ఇంత కట్టలు పాకెట్లో పెట్టుకుని వెళ్తూ ఉంటారు. నాకేదో ఆనందం, నేను కూడా అలా గిటార్ వాయించి సంపాదించిన మ్యూజిషియన్షిప్ ఏంటది. అందులో వాళ్ళకి అంత సాలిడ్ పేమెంట్ ఇప్పించారు. మా ప్రొడ్యూసర్ అడిగేవారు, ఏంటయ్యా ఏంటి బయట రికార్డింగ్ అంత లేదే, ఆ మ్యూజిక్ నీకేంటి ఇంత రేట్ అంటే, ఇక్కడ ఇంతే సార్, ఇది ఇంతే, కాబట్టి నా దాంట్లో తగ్గించుకోండి, మా మ్యూజిషియన్కి ఇవ్వాలి. అలాగా అంటే వాడు ఆనందంగా ఉండాలండి, ఆనందంగా. అలాగే మా బాలు గారు, ఈ విషయం చెప్పాలి ముఖ్యంగా, ఎందుకంటే బాలు గారికి ఆయన బిగినింగ్ డేస్లో చక్రవర్తి గారు చూసినప్పుడు 500, 600, 1000 రూపాయలు, 1200 అలాగ వచ్చిన మహా మనిషి ఆయన. తర్వాత ఆయనకి 17,500 రూపాయలు ఆయన పేమెంట్ టోటల్గా, ఆ రేంజ్లో ఉన్నాడు పాటకి. సినిమా పాట అయినా సరే, మామూలు డివోషనల్ పాడితే తనకి 10,000 అంత తీసుకుంటాడు. ఆ టైంలో నేను బాంబేకి వెళ్ళి నువ్వు నాకు నచ్చావు, అది ఓ నవ్వు చాలు ఆ పాట పాడించడానికి శంకర్ మహాదేవన్కి అడిగి బాంబే వెళ్తే పేమెంట్ ఏంటంటే 1,00,000 రూపాయలు శంకర్ మహాదేవన్కి ఆ రోజుల్లో. ఇది నువ్వు నాకు నచ్చావు టైం. అవును, ఏంట్రా 1,00,000 రూపాయలు ఏంటి, మా బాలు గారికి అంత లేదు, ఇన్ని పాటలు పాడుతున్నాడు, ఆయనకి లేదు ఏంటని నాకు మనసులో పడిపోయింది. సరే నేను వచ్చాను, నా చేతిలో ఇచ్చాను, రవికిషోర్ వచ్చి పంపించాడు డబ్బులు ఆయనకి బాంబేలో. నేనే వెళ్ళాను మిక్సింగ్కి, నేను పే చేశాను, వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు పాడుతున్నాడు బాలు, సేమ్ రవికిషోర్ బ్యానర్లో, ఏది ఆకాశం దిగి వచ్చి ఆ పాట పాడుతున్నాడు. పాడుతుంటే సరే నాకు అది లోపల ఉంది, ఈయన కూడా 1,00,000 రూపాయలు చేసేవాళ్ళు, ఏంటి ఈయన ఏం తక్కువ మా బాలు గారు, శంకర్ మహాదేవన్ 1,00,000 రూపాయలు మనం ఎందుకు ఇవ్వకూడదు అంటే వాళ్ళది ఇండియా మార్కెట్, వరల్డ్ మార్కెట్ వాళ్ళది, 1,00,000 తీసుకోవడం తప్పు లేదు. కానీ మా బాలుకి ఏంటి ఇంత తక్కువ, ఏంటి 17,500 ఏంటని 1,00,000 రూపాయలు చేసి పడుతుంది. చేయగానే ఆయన శ్యామ్ అని ఆయన అసిస్టెంట్ ఉంటాడు పౌండ్ ఆడియన్స్, సార్ ఏంటి సార్, నేను చెప్తున్నాను ఈ రోజు నుండి బాలు గారిని 1,00,000 రూపాయలు తీసుకోమని చెప్పు. ఏంటి అందరూ బాంబేలో అందరూ తీసుకుంటున్నారు, ఆయనకేం తక్కువ తీసుకొని చెప్పు. రవికిషోర్కి చెప్పి రవికిషోర్ అంటాడు, లేదు మనం మామూలుగా 17,500 ఇదే కదా కొట్టి అని. లేదు సార్ మొత్తం పాటలన్నీ 1,00,000కి లేదు బాంబే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆయనకేం తక్కువ, ఇంత మహాగాయకుడు ఆయన అని 1,00,000 రూపాయలు నేను చేశాను బాలు. కానీ ఆయన చెప్పలేదు ఎక్కడ, అదే నాకు బాధ. బాలు గారు ఏమన్నారు, మీతో ఏమన్నారు 1,00,000 రూపాయలు ఇచ్చినందుకు? ఆయన అసలు థ్యాంక్స్ కూడా చెప్పలేదు నాకు. అయ్యో, అసలు థ్యాంక్సే చెప్పలేదు. అంటే వాళ్ళు అంటే చెప్పకూడదు అనుకున్నాడో ఏంటో మరి, నేను చిన్నవాడిని నేనేంటి వాడికి థ్యాంక్స్ చెప్పడం అని అనుకోని ఉండొచ్చు. కానీ నాకు ఇప్పటికీ అదే, మా బాలుకి నేను 1,00,000 రూపాయలు నేను చేసిన గొప్పగా చెప్పుకుంటాను గర్వంగా. మీరు హైయెస్ట్ రెమ్యునరేషన్ మీకు ఎప్పుడు మొదలైంది సార్? మామూలుగా అప్పుడు తక్కువ తీసుకునేవాళ్ళు కదా మీరు? అంటే నేను రెమ్యునరేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు, నాకు ప్రాజెక్ట్ కావాలి. కంపెనీ హీరో బట్టి కూడా మారుతుంటుంది కదా, మారుతుంటుంది. ఇన్కమ్ రేట్ తగ్గేది లేదు, ఇంకటి ఏదో వేరే లెవెలే, అప్పుడు అయిపోయింది. అవును, అప్పట్లో అంటే నేను మెయిన్గా కొన్ని సినిమాలకు మంచి రెమ్యునరేషన్ తీసుకున్నా. హిట్లర్కి, నువ్వు నాకు నచ్చావుకి, తర్వాత కొన్ని సినిమాలు ఉన్నాయి హిట్ సినిమాలు పెద్దది, వాటి అరుంధతి కానీ కదా కొంచెం మంచి రెమ్యునరేషన్స్. మీకు అద్భుతమైన ఇంటి వారసత్వం ఉంది, సంగీతం, తండ్రి గారు ఉన్నారు, తాత ముత్తాతలు ఉన్నారు, అలాగే రమేష్ నాయుడు గారు మరి చక్రవర్తి గారి దాకా అద్భుతమైన గురువులు, అలా సాంగత్యము, అలా మీకు ఒక వైభవం. దాంతోపాటు మీతో కలిసి వర్క్ చేసిన వాళ్ళు, మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఏఆర్ రెహమాన్ గారు కానీ, అలాగే మణిశర్మ కానీ, హారిస్ జయరాజ్ కానీ, వీళ్ళంతా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యారు. వీళ్ళు మీ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? వాళ్ళు మీతో ఎలా ఉంటారు సార్ ప్రజెంట్? వీళ్ళందరూ వాళ్ళు ఎప్పుడు బాగుంటారు నాతోటి, గురుభావం ఉంటుంది, ఆ గ్రాటిట్యూడ్స్ ఉన్నాయి ఇప్పటికి వాళ్ళకి. ముఖ్యంగా వాళ్ళు ఒక కీబోర్డ్ ప్లేయర్గా నా దగ్గర పనిచేసేవాడు, నేను వాళ్ళ దగ్గర
వాడేవాడిని. ఈ టోన్స్ ఇలా చేయండి, బీట్కి ఇలా కావాలి, బేస్ ప్యాటర్న్ ఇలా కావాలి, ఈ టోన్ కావాలి. చాలా టోన్స్ ఉంటాయి దాంట్లో, సెలెక్ట్ చేయాలి. ఓపిక కొంచెం సెలెక్ట్, ఈ టోన్ వీటిని ఇలా వాడండి, కార్డ్స్కి ఈ టోన్ వేయండి, ఇవి చెప్పి తర్వాత వాళ్ళే దాంట్లో కూడా వాళ్ళు తేరుకొని బాగా వాళ్ళు ప్రోగ్రామింగ్ చేయటం అలా స్టార్ట్ అయ్యారు అనమాట. టాప్లో ఉన్నాడు కదా ఏ రెహమాన్ అంటే, ఎక్కడికి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు కంప్యూటర్తో కూర్చోవాలంటే ఎంతో ఓపిక ఉండదు. అవును, కోపం వచ్చి ఇసి రోడ్ బేరేస్తాం మనం, కంప్యూటర్ కొన్ని పని చేయవు అసలు. అవును, కోపం వచ్చేస్తుంది. అవును, కానీ అంటే అంత టైము అంత పేషెన్స్ ఉండేది కదా నాకు. ఆ టైంలో తను దాన్ని స్టడీ చేయటం, కంప్యూటర్స్ మీద తను ఫుల్గా వర్క్ చేయటం, అవన్నీ తనకు అన్నీ కలిసి వచ్చింది. ఇప్పుడు తమన్కి మీ దగ్గర వర్క్ చేయలేదు? తమన్ చేశాడు మా దగ్గర, నా దగ్గర. వాడు చిన్నప్పుడు మన ఇంట్లోనే పెరిగాడు. చిన్న నాన్నగారు కూడా శివకుమార్ అని డ్రమ్మర్. ఆయన మా అన్నయ్య గ్రూప్లో ఆయన ఒక డ్రమ్మర్, శివకుమార్ ఆయన పేరు. మణిశర్మ గారు ఫాదర్ వైలిన్ శర్మ గారు అని ఆయన వైలినిస్టు. ఆయనను ఇంకో శర్మ గారు ఉండేవారు, శాస్త్రి గారని. వీరిద్దరు డ్యూయల్స్, ఇద్దరు కూర్చొని ఫ్రంట్ రో వైలినిస్టులు, పులుల్లా కూర్చుంటారు. మంచి వైలినిస్టులు, అంటే క్లాసికల్ బేస్డ్. ఈ దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ నాన్నగారు రైటర్ సత్యమూర్తి గారు. దేవి కూడా చిన్నప్పటి నుండి మన రికార్డింగ్లన్నీ చూసేవాడు, వచ్చి మ్యూజిక్ ఇంట్రెస్ట్ బాగా చిన్నతనం నుండి. అంటే ఒక వైభవం, అటు తల్లిదండ్రులు, మీ గురువులు, మీరు శిష్యులు అంతా చాలా బాగుంది ప్రయాణం. కొన్ని దృష్టి కూడా పడాలండి. సార్ మీరు 74లో పరిశ్రమకు వచ్చారు రమేష్ నాయుడు గారి దాంతో, అంటే 50 ఏళ్ళు పూర్తయింది. 50 కోటి దీపోత్సవం లాగా కోటి స్వర్ణోత్సవం వేళ ఇది ఏమన్నా ఈ కోటి స్వర్ణోత్సవాన్ని ఒక పుస్తకంగా తేవటము, ఒక సిరీస్గా చేయటము, లేకపోతే ఉత్సవాలు చేయటము, అలా ఏమైనా ప్రణాళిక ఏమైనా చేస్తారా? ఆలోచన ఉందా? అంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఏమన్నా చేస్తే తప్పకుండా నేను చేస్తాం. ఎందుకంటే మన జర్నీ వెళ్తూనే ఉంటుంది, ఇది ఆగేది కాదు కదా, ఎక్కడ ఆగదు. అంటే నేను ఎందుకంటున్నానంటే, మీరు చెప్పిన పెండియాల మహనీయులతోటి మీ ప్రయాణము, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నవి, మీరు నేర్చుకున్నవి పాఠాలు, గుణపాఠాలు చాలా ఉన్నాయి కదా, అద్భుతమైన పాటలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ రికార్డులు అయితే, ఒక పుస్తకంగానో ఒక చరిత్రగా రికార్డు అయితే రేపటి తరాలకి తెలుస్తాయి, తెలియాలి, చరిత్ర కూడా రికార్డు అవుతుంది కదా. ఒక వైభవం ఉత్సవం అంటే అది ఒక గర్వంగా కాదు, ఒక పాఠం. జనరేషన్కి ఒక కంపోజర్ యొక్క ఆ వాల్యూస్ తెలిసే అవకాశం లేదు పాపం. అవును, అందుకంటున్నాను. జస్ట్ కీబోర్డ్ పెట్టుకుంటున్నారు, కంపోజర్ అయిపోతుంది, గిటార్ పట్టుకుంటారు, కంపోజర్ అయిపోతున్నారు. తప్పట్లే, అవును, అందరు అవ్వాలి. కానీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అంటే నేను రాగాలు చెప్పేది కాదు, మెయిన్గా కంపోజర్ ఎలాగ ఒక పాటని ఆ జీవస్వరాన్ని ఎలాగ వస్తుంది, దాన్ని ఎలాగ మనం ఆలోచించాలి, ఎలాగ చేయాలి, ఈ సాంగ్ని ఏ ప్యాటర్న్తో చేస్తాను. నేను ప్రతి పాటని రిథమ్ గ్రూ వేసుకుంటాను, నేనే క్రియేట్ చేసుకుంటాను రిథమ్. ఇప్పుడు ఏంటి, కీబోర్డ్ ప్లేయర్కి ఒక నోట్ కొడితే 100 టన్స్ ఆఫ్ లూప్స్ వస్తాయి, రిథమ్స్ రకరకాలు, డిస్క్ టాక్ బుస్కు ఏదో చాలా వస్తాయి. అది నొక్కొని దాంతో పాటు పాటలు చేస్తుంటారు. ఏమన్నా రెహమాన్ కూడా అంతే, అవును, చాలా పాటలు యాపిల్ లూప్స్ అని ఇలా చాలా లూప్స్ ఉన్నాయి. ఆ లూప్స్ తోటి చేయటం వల్ల దట్స్ ఎంతైనా మెకానికల్. అది మనమే క్రియేట్ చేసి, ఇది గ్రూవ్ను కూడా మనమే క్రియేట్ చేసి, రిథమ్ లూప్ని క్రియేట్ చేసి, ట్యూన్ కూడా దానికి తగ్గట్టుగా మనం కంపోజ్ చేస్తే ఆ పాట అలా పదిలంగా కలకాలం చిరకాలం ఉండిపోతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ ఇవన్నీ వచ్చేసాయి కదా, అక్కడ సోల్ మిస్ అవుతుందంటారా? ఆత్మ జీరో సార్. అవన్నీ ఊరికే గొప్పగా చెప్పుకోవచ్చు, ఏ చేసేసింది ఏంటి, ఏం పీకుద్ది, ఏం పీకుతుంది ఊరికే. ఏదో మనకు అది మనకేదో వింతగా అద్భుతంగా అనిపించవచ్చు, వింత అది అద్భుతం కాదు. అవును, ఆత్మ ఉండాలి కదా, ఆత్మ ఉండాలి. ఎక్కడ ఉంటుంది అది, ఏం చేస్తుంది దానికి తెలియదు, మనకి తెలియదు. అవును, ఏదో చూస్తే అది ఇష్టాన్ని కొడుతుంది, ఏదో చేస్తుంది. కోటిలాగా పాట చేయి, ఇళయరాజా గారి పాట చేయంటే చేస్తుంది, అసలు సంబంధమే ఉండదు. అవును, ఒక వైలన్ ఆత్మకథని ఆయన రాశారు, పెద్ద ఆయన విజయవాడలో ఉంటారు కదా, ఆయన జీవితం అంత వైలన్తోనే ప్రయాణం కాబట్టి. అలాగే మీరు గిటార్తో మొదలై కంపోజ్ చేసి, అద్భుతమైన సృష్టి చేసి, చాలా ఇన్స్ట్రుమెంట్స్ మీరు నేర్పించి ఇవన్నీ చేశారు కదా. ఈ కోటి స్వర్ణోత్సవం అనేది జరుగుతుంది, మీరు చెప్పారుగా. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు చెప్తున్నారు. అవును, అది కార్తీక పౌర్ణమి రోజు మీరు చెప్తున్నారు కాబట్టి తప్పకుండా జరిగి తీరుతుంది. అది ఆ త్రికోటీశ్వరుడే చేస్తాడు. అవును, అంతే. అంత సిన్సియర్గా సాధన చేశానండి నేను. ఊరికి ఆషామాషిగా వచ్చినోడు కాదు నేను, చాలా సాధన చేసాం. రాజు అఫ్కోర్స్ రాజు ఆయన చేశాడు, నేను నా వంతు నేను మ్యాక్సిమం ఇప్పటికీ చేస్తూనే ఉన్నా సాధన. అవును, అంటే 80s 90s
2000 నుంచి కూడా మీరు చేశారు. చేశాను. అరుంధతి 2012 వరకు నేనే చేశాను కంప్లీట్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా. అవును. ఇప్పుడు మీకు మరణశాసనం సినిమాకి మీరు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తే అది మీకు చిరంజీవి సినిమాని ఇచ్చింది కరెక్ట్ కదా. అలాగే అరుంధతి సినిమా మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. ఇప్పుడు మామూలుగా పాటలు, మ్యూజిక్ డైరెక్షన్, పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. మన ఓజీ వచ్చింది, ఓజీలో పాటల కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుతున్నారు. సో ఆ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఎప్పుడో అడ్వాన్స్ అయిపోయారు. ఎప్పుడో మరణశాసనం నాటికి అప్పుడే అడ్వాన్స్ అప్పుడేంటి ఓన్లీ మోనోవే ఉండేది. మల్టీ ట్రాక్స్ లేవు, లేదు డాల్బీ డిజిటల్ లేదు, డాల్బీ అట్మాస్ లేదు, అన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ కదా. అందువల్ల ఇప్పుడు సౌండ్ పెరగటం వల్ల సౌండ్కి ఒక స్పెషాలిటీ వచ్చింది. సౌండ్ ఇంపార్టెన్స్ ఆ థియేటర్లో వింటుంటే సౌండ్కే సగం మెస్మరైజ్ అయిపోతుంది జనం. ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి కంపోజర్కి. థియేటర్కి వెళ్ళినప్పుడు ఈ సౌండ్ ఇలా ఉంటుంది, ఇలా ప్రజెంట్ ఇలా ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి కంపోజర్. ఉంటే డెఫినెట్గా బాగుంటుంది. ఇప్పుడు తను చేసే బ్యాక్గ్రౌండ్స్ కోసం చాలా బాగుంటుంది. అంటే బాగుంటుంది ఇన్ ద సెన్స్ సౌండ్ తగ్గట్టుగా, ఆ సినిమాకి తగ్గట్టుగా ఎంత కావాలో అంతవరకు ఇస్తారు. అరుంధతికి మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడతారు కదా. అది ఎంత అంటే స్టోరీతో పాటు ఉంటుంది మ్యూజిక్, ఊరికే సౌండ్ కొట్టడం కాదు. అవును, స్టోరీతో పాటు ఉంటుంది. ఆ క్యారెక్టర్ పాటు ఒక మ్యూజిక్ అవుతుంది. క్యారెక్టర్ మ్యూజిక్ అంటే ఆ సన్నివేశాన్ని ఎలివేట్ చేయాలి, ఆ దృశ్యాన్ని ఇంకా మ్యాగ్నిఫై చేయాలి, అది పండాలి, ఆడియన్స్ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఫుల్ కోరస్తో పాడితే ఎలా ఉంటుంది దీనికి? సో మైనర్ థర్డ్ కార్డ్స్ అనేది ప్రోగ్రెషన్, అది దాంతో హార్న్స్ తోటి, ఫ్రెంచ్ హార్న్స్ తోటి ఇలా ప్రజెంటేషన్. అది ఆ సౌండింగ్ అరెస్ట్ చేసింది అందరినీ. అంటే ఇంత అడ్వాన్స్డ్గా మీరు అప్పుడు అడ్వాన్స్డ్గా ఉన్నారు, 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం అడ్వాన్స్డ్గా ఉన్నారు మీరు. ఇప్పుడు చాలా అడ్వాన్స్, ఇప్పుడు కూడా అడ్వాన్సే. దీనంతా మీరు స్టడీ చేస్తుంటారా? వింటూ ఉంటాను బాగా. ఇప్పుడు కంపోజర్స్కి ఇప్పుడు నేను అందరికి చెప్తుంటాను, హియరింగ్ నాలెడ్జ్ మనల్ని చాలా పైకి తీసుకెళ్తాం. అంటే వినేసి కాపీ కొట్టడం కాదు. అవును, వింటూ ఉంటే మన నాలెడ్జ్ మనకి బాగా పెరుగుతుందండి. తెలుసుకోవటం చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుంది మీకు? చాలా వస్తుంది. ఎన్నో ఇమాజినేషన్స్ యూ కెన్ ఇమాజిన్, యూ కెన్ గో బియాండ్. అలాగే మ్యూజిక్ వింటూ ఉంటే మనకి ఎన్నో నాలెడ్జ్ వస్తుంది. తర్వాత మీరు చాలా దేశాలు తిరిగారు కదా, మొన్న కూడా యూఎస్లో కూడా చాలా కచేరీలు ఇచ్చారు, చాలా తిరిగారు కదా. రెగ్యులర్ అక్కడికి వెళ్ళినప్పుడు మామూలుగా స్టడీ చేస్తుంటారా, కలుస్తుంటారు అక్కడ వాళ్ళని, టెక్నాలజీని, ఆర్టిస్టులు? నేను ఎక్కువగా అంటే మ్యూజిక్ స్టోర్స్కి వెళ్తూ ఉంటాను. అక్కడ ఆర్టిస్ట్ని కలవాలి. నేను సియాటిల్లో మట్టు కలిసాను ఒకసారి ఆర్కెస్ట్రా వాళ్ళని. అంటే నేను ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను పలా సౌండ్స్ అంటే వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యి బాగా వెల్కమ్ చెప్పారు. మంచి ఒక సింఫనీ ఆర్కెస్ట్రా ఏదో సింఫనీ వాయిస్తుంటే వెళ్ళాను అక్కడికి. అక్కడ ఇంట్రొడ్యూస్ చేసుకుంటే వాళ్ళు చాలా బాగా మాట పలకరించారు. అక్కడ మిగతా గిటారిస్టులు వీళ్ళందరూ సియాటిల్లో చాలా మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు కలిసేవాడిని. తర్వాత నేను అంటే మన షోస్కి వెళ్తాను కదా, అప్పుడు వెళ్ళినప్పుడు గిటార్ స్టోర్స్ అని చాలా ఉంటాయి అక్కడ, మ్యూజిక్ షాప్స్. లేటెస్ట్ ఏమేమి వస్తున్నాయి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ చూస్తుంటాను వెళ్ళి, అడ్వాన్స్డ్ ఏమి వచ్చినాయి. ఇప్పుడు మైకేల్ జాక్సన్ కలిశారు మీరు, డయానా కింగ్ ఎప్పుడైనా? కలవలేదు, ఆయన ఇల్లు చూశాను ఇక్కడ మన బెవర్లీ హిల్స్లో. ఆయన హౌస్ లాస్ట్ ఆయన డెత్కి వెళ్ళే ముందు అంటే జరిగిన ఇన్సిడెంట్ కూడా చెప్పారు. ఆ ఇల్లు చూస్తుంటే ఆయనే గుర్తు. ఎందుకు మా రెహమాన్ గారు ఆయన ముట్టుకున్నాడంట, ఆ చెయ్యి ఎవరు ఆ బాబు ముద్దులు పెట్టినాడు. మైకేల్ జాక్సన్ సెకండ్ ఇచ్చాడంట ఆయన చెప్పాడు నాకు, రెహమాన్ గారు చెప్తే ఆ చెయ్యి చూపినానా, నేను ముద్దు పెట్టుకొని బాగా చాలు ఆ మహానుభావుడు కలిసే ఉంటే అదే గ్రేట్ కదా మైకేల్ జాక్సన్. కంపారిజన్ కాదు కానీ మంగళంపల్లి బాలమురకృష్ణ గారు ఆయన ఒక స్వరూపం అయితే, వాగ్గేయ ఒక ఎక్కడో గంధర్వుడిలాగా అయితే, మైకేల్ జాక్సన్ కూడా ఏదో ఒక స్వరూపం అనుకోవాలి కదా సార్ మనం? డెఫినెట్గా. కాకపోతే ప్రపంచం కుదిపేశాడు, ఊపేశాడు. కుదుపుడే మైకేల్ జాక్సన్. ఆయన చూస్తుంటే ఏడుపులు పడిపోతున్నారు, పూనకాలు వచ్చి పడిపోతుంటుండే జనాలు. అంత పవర్, అది ఆరా పవర్. అది అలా కింద ఇక్కడికి వద్దాం సార్, మళ్ళీ మనం భూమిపైకి వద్దాము. మైకేల్ జాక్సన్ వచ్చి రాజేశ్వరరావు గారు అందరికీ తెలుసు, హనుమంతరావు గారు ఉన్నారు కదా మా పెదనాన్న గారు. హనుమంతరావు గారి గురించి మనం మాట్లాడుకుందాం సార్. ఆరాధన సినిమా అద్భుతం కదా, పాటలు ప్రతి పాట హిట్. అది మామూలు హిందీ రీమేక్ అది. ఆరాధన కన్నా అంతకుముందు ఆయన చేసిన సినిమాలు చాలా ఉన్నాయి, మంచి మ్యూజిక్ ఉంది. అది అంటే ఎక్కువ గుర్తింపు రాలేదు అందుకే మాట్లాడుతున్నాను. బట్ మంచి కంపోజర్ ఆయన కూడా. ఆయన జెమినీ స్టూడియోలో సారంగి వాయించేవారు. దాంట్లో పెద్ద ఫేమస్ ఆయన పెదనాన్న గారు.
ఆయనకి ఎస్వి రంగారావు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎస్వి రంగారావు గారికి మా పెదనాన్న గారు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు రారా హనుమంతరావు అని పక్కనే పెట్టుకుంటాడు. ఈయన బాగా సరదా మనిషి మా పెదనాన్న గారు. అన్ని జోకులు బాగా నవ్విస్తుంటారు అందరినీ. అలాగా ఎందుకు సార్ ఆయన అంత మంచి పాటలు ఇచ్చారు? ఆయన పాటలు చాలా బాగుంటాయి. చెప్తాను కదా, ఒక్కొక్క స్టార్ అంతే. మనమేం చేయాలి, అది భగవంతుడు రాసి పెడతాడు. దానికి మనం ఎవరు పైకి రాలేదు, ఎవరు తక్కువ, ఎవడు హూ కెన్ జడ్జ్ అంటే వాళ్ళ యోగం అంటే రాసి ఉండాలి అంతే. అవును. ఈరోజు నేను ఇంత ఏది కంపోజర్ కొడుకుల్లో, కంపోజర్ ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్నారా చెప్పండి? ఎవరు టాప్? ఒక ఎస్డి బర్మన్ గారి తర్వాత ఆర్డి బర్మన్ గారు వచ్చారు. ఇంకా తర్వాత మ్యూజిక్ హిస్టరీ తీయండి, ఎవరున్నారు చెప్పండి అసలు? మనకు తెలిసి ఎవరు లేరు. అది సాలూరు రాజేశ్వర గారికి దక్కింది. అవును. తనయుడుగా నేను ఇన్ని 500 సినిమాలకు పైన సినిమాలు చేసి నాకు నేను ప్రూవ్ చేసుకొని ఇప్పటికీ ఆడియన్స్లో నా పాటలు ఇంకా వాళ్ళు ఆదరిస్తూ నాకు బ్రహ్మరథం కడుతుందంటే నిజంగా ఐఎమ్ బ్లెస్డ్. ఆ వారసత్వం మా తాతగారి బ్లెస్సింగ్స్, మా పూర్వీకుల బ్లెస్సింగ్స్. అది ఆ గొప్పతనం కాదు. ఆ సాధన చేశాను నేను సాధన చేశాను, నా వరకు ఎంత చేయాలో చేశాను. అంటే సాధన ఉంది, సాధన చాలా మంది చేస్తారు. చిత్తశుద్ధి కావాలి, యోగం కూడా ఉంది, భక్తి, శ్రద్ధ, యోగం అన్నీ ఉండాలి. అవును సార్. మొన్న ఈ 90s ఏంటి చేశారండి సార్? మొన్న ఏంటి అది సార్? అది 90s అని చేశారు. అదే కోటితో 90s అని నా షో పెట్టారు ఇక్కడ మన హైదరాబాద్లో. ప్రిజమ్ అని ఒక పబ్ ఉంది, వెరీ ఫేమస్ పబ్. అది 2000 వర్త్ క్రౌడ్ ఉంటుంది. ఓడిఎం ప్రిజమ్. నా ప్రోగ్రాం పెడదామని వాళ్ళు అడిగాను నన్ను. సార్ అందరూ షోలు చేస్తున్నారండి ఇక్కడ, బ్యాండ్స్ అని చేస్తుంటారు, ఒక్కసారి మీ షో మళ్ళీ మా 90s పాటలు వినాలి మాకు. తప్పకుండా చేద్దామని ఫోన్ చేసామన్నమాట. అసలు ఆ రోజు మొత్తం ఆడియన్స్ వాళ్ళే పాడుతున్నారు నా పాటలు. అందరికీ వచ్చు, మీకంటే వాళ్ళకి ఎక్కువ వచ్చు. గుర్తున్నాయి చేస్తే చాలండి. గువ్వ అంటే అక్కడ వాళ్ళే మొత్తం పాట. నిద్రపోతున్న రాత్రి అంత వాళ్ళే పాట. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఆడు. ప్రతి పాట ఎంత గ్రాండ్ సక్సెస్ వాళ్ళు చేశారు. నేను ఇంత కష్టపడి నేను సాధన చేసి పాటలు చేశాను. నన్ను ఇంతగా ఆదరించి నా పాటల్ని సూపర్ హిట్ చేసిన ఆడియన్స్ వాళ్ళ ముందు నేను ప్రజెంట్ చేస్తుంటే నా హిట్ సాంగ్స్ ఎంత ఆనందం అంటే దానికన్నా ఏముంటుంది ఇక జన్మకి. అది పాట మీకెంత గుర్తుందో మీకంటే ఎక్కువ గుర్తుంది వాళ్ళకి. ఎక్కువ గుర్తుంది. అండ్ ఇంటర్లూడ్స్ కూడా ఎన్నిసార్లు వినుంటారు. ఇంటర్లూడ్స్ ఎన్నిసార్లు వినుంటారు వాళ్ళు. అవును. వాళ్ళు అన్నిసార్లు వినడం వల్ల ఆ బ్లెస్సింగ్సే మాకు ఇప్పటికీ ఆ వేవ్స్ ఆరాపారు పెరగడం కారణం వాళ్ళు ఇచ్చే ఆశీస్సులు. ఏమంటే ప్రేక్షకులు వాళ్ళు ఇచ్చే సంగీత ప్రియులు ఉంటారు కదా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ లోపు ఎంత కోట్లాది మంది లక్షలాది మంది నా పాటలు వింటూనే ఉంటారు హెడ్ ఫోన్లు వేసుకొని, ఏదో పని చేస్తూ. వాళ్ళకి ఎక్కడో ఆనందాన్ని ఇస్తుంది కదా, ఆ ఆనందాన్ని ఇచ్చే సంగీతం నాకు రావటం, అది సాలూరు రాశారు అక్కడ అంశం నుండి రావటం నా బ్లెస్సింగ్. అంటే వాళ్ళ ఆనందమే మీ ఆశీస్సు, మీకు ఆశీస్సు. అంతే. అందుకని అమెరికాలో ఆల్మోస్ట్ అన్ని షోస్ చేశాను. అన్ని సెంటర్స్లో మన తెలుగు వాళ్ళే అంత మనోడు ఏం ఆదరండి, ఎంతగానో ఆదరిస్తారు నా పాటలకి. ఇప్పటికీ ఆదరణ ఇస్తూ ఇప్పటికీ నన్ను ఎంత ఈ లెవెల్లో పెట్టారంటే అవును, ఇది నా పూర్వజన్మ సుకృతం. అంటే మీరు ఇప్పటికీ అప్డేట్గా ఉంటారు, మొత్తం చదువుతుంటారు. డెఫినెట్ రాగానే పూర్తిగా మొత్తం నిలువెల్ల సంగీతం లాగా నిలువెల్ల గిటార్ అయిపోతారు, ఇన్స్ట్రుమెంట్ అయిపోతారు. అంతే అంతే. ఇప్పుడు మీకు పాటలు అడగట్లేదా సార్? మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది కదా, అవసరం ఉన్నోళ్ళు వస్తారు. కాకపోతే ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ అవును ఎప్పుడు లేదు కదా, లేదు ఇప్పుడు లేదు. అందువల్ల దాంట్లో తప్పు లేదు, కానీ వాళ్ళకి అనిపించాలి కదా. ఇండస్ట్రీలో నేను ప్రూవ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ని, అవును సక్సెస్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. ఇండస్ట్రీ ఎన్నో సక్సెస్ ఇచ్చాను. అవును, ఇండస్ట్రీకి మ్యాక్సిమం హిట్స్ ఇచ్చాం. ఆ గుర్తింపు వాళ్ళకి ఉండాలి. సరే లేదు, కాలం మారిపోయింది, వేరే రకంగా వెళ్తుంది కదా, ఆయన చేస్తాడు అని కూడా ఉండొచ్చు కదా. వస్తే నేను వద్దు నిరాకరించను. వస్తే చేయడానికి నేను ఇప్పుడు నాకు సినిమా ఉన్నా లేకపోయినా నన్ను నేను ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. ఐ లవ్ దాట్. మీరు హాయిగా సంగీతం వింటారు, పాడుకుంటారు. మ్యూజిక్ సార్, సినిమా ఏంటంటే సినిమాలు చేస్తాం కాదు. అవును, మ్యూజిక్ సినిమా అనేది సంగీతంలో చిన్న పార్ట్ అంతే, చిన్నది ఒక లైను. ప్రొఫెషన్ అంటే ఓషన్, అది ఓషన్ సముద్రం కదా, అది సముద్రం, మహాసముద్రం. సముద్రంలో చిన్న పిల్లకాలు ఎన్నో ఉంటాయి. కర్ణాటక చాలా మంది సంగీత సముద్రం, మంది విద్వాంసులు. అవును, ఎంత కథ ఇది, ఎంత సంగీతము. సరే సార్, మీరు వేదాలని స్వరకి కూడా సంగీతం అందించాలనో ఏదో ఒక సంకల్పం ఉందంట కదండి, అదేంటి సార్? ఉంది, నాకు చిన్నతనం నుండి ఉంది సంకల్పం. ఎలాగంటే వేదాలని అన్ని లాంగ్వేజెస్లో
దాని యొక్క తాత్పర్యం తెలియాలి, దానికి సంబంధించిన సంగీతం వెనకాల బ్యాక్డ్రామ్ వచ్చి ఒక 10 లైన్లు వేదం చదివితే దానికి సంబంధించిన సంగీతాన్ని కంపోజ్ చేసి ప్రజెంట్ చేసి దాని యొక్క తాత్పర్యం. అంటే మామూలుగా వేదంలోనే దానికి ఘన జట ఒక స్వరంలో ఆటోమేటిక్ ఉంది కదా వాటికి, ఉంది. మళ్ళీ ప్రత్యేకంగా మీరు ఏం చేస్తారు? ప్రత్యేకంగా ఏం చేయను, దాన్ని డిస్టర్బ్ చేయను. వెనకాల దానికి చెప్పిన ఆ వేదంలో చెప్పినటువంటి సారాంశాన్ని సంగీత రూపంలో ఎలా చెబుతారు సార్, ఇది నేను ట్రై చేస్తున్నాను. అదే ఇది ఒక ఆలోచన ఇది ఎంతవరకు జరుగుతుందో నాకు తెలియదు, కానీ నాకు ఒక డ్రీమ్ అది. ఇన్ని వేదాలు, 4 వేదాలు, అద్భుతమైన వేదాలు ఉన్నాయి. ఇప్పుడు మరి సంగీతం సామవేదం నుంచి పుట్టింది కదా. అలాగా మిగతా వేదాల్లో ఏంటి సారాంశం, వాటిని ఎలా మ్యూజిక్ ద్వారా ఎలా చెప్పచ్చు. ఇది పెద్ద, ఇది ఒక యజ్ఞం. ఇది అది జరుగుతుందో లేదో నాకు తెలియదు, ఎందుకు ఆ సంకల్పం కలిగింది నాకు, అది చేయాలని ప్రయత్నంలో ఉన్నాను. చూస్తాను, అది ఒక శాంపుల్ చేసి చూద్దాం, అది రీచ్ అవుతే సరే. నాకు చాలా పెద్ద పెద్ద ఘనపాటలు అందరూ వెనకాల ఉన్నారు, ఉండాలి వాళ్ళతోనే అందరూ. నేను అసలు ఇక్కడ నరసింహ గుడి ఉంది కదా, అక్కడికి వెళ్తే ఘనపాటలు అందరూ వచ్చి తప్పకుండా మేము ఉన్నాం, మీకు వేదాలు ఏ డౌట్ కావాలో మేము అడగండి, చేస్తాం. అంటే వేదాల్లో మనకి సామవేదం పూర్తిగా సంగీతానికి సంబంధించిన వేదం కదా, దాంతో మొదలు పెట్టచ్చు కదా మీరు. అక్కడ స్టార్ట్ చేస్తాం 4 వేదాల్లో. నేను ఒకటి అనుకున్నాను, ఏదో దాని ఒక చెప్తాను, అది నడుస్తుంది, బయటికి రావాలి, అదే ఆ తపస్సులో ఉన్నాను. ఇంకా దాంట్లో మీరు సామవేదము ఆ వేదాలలో ఈ జన్మలో కుదురుద్దా లేకపోతే ఇంకో 10 జన్మలు కుదురుతుందో నాకు తెలియదు మనకి, కానీ పెద్ద సంకల్పం, చాలా గొప్ప సంకల్పం అది ఇచ్చాడు దేవుడు. ఆ సంకల్పం వచ్చింది నాకు. అవును, ఏదో పబ్లిసిటీ కోసం కాదు, ఏదో గొప్పలు చూపి ఆత్మానందం ఏదో సాధించాలి. ఇప్పుడు ఇన్నాళ్ళు మన సినిమాలు చేసాం, కమర్షియల్ మ్యూజిక్ చేసాం, అన్ని రకాల అందరూ హృదయాల్లో ఉన్నాం. ఇటు ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి సాధించాలి కదా. ఘంటసాల భగవద్గీతను ఇచ్చారు, అదే నేను చెప్తాను అనుకుంటున్నాను. మహానుభావుడు ఇచ్చాడు, చిరకాలం కలకాలం ఈ సృష్టి ఉన్నంత కాలం ఆ భగవద్గీత. అలాగే బాలుగారు లింగాష్టకం, అద్భుతంగా లింగాష్టకం బాలుగారు. అలాగే మాకు ఏదో ఆ భాగ్యం కలిగినప్పుడే, నేనే ఇది గొప్పగా పబ్లిసిటీ చేయట్లేదు, అవును, ఆలోచన కలిగింది, దాన్ని ఎలా చేయాలో నాకు ఇంకా ఆ దీంట్లో ఉన్నాను. ఇస్తాడు దేవుడు నాకు తప్పకుండా. మీరు ఇంత యంగ్గా, యూత్ఫుల్గా, యాక్టివ్గా, షార్ప్గా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్నిటితో ఉంటారు కదా, మీరు సాధన ఏమైనా చేస్తారా, ధ్యానం చేస్తారా? ఏంటి? ధ్యానం ఉంటుంది ఇప్పుడు, రెగ్యులర్ ధ్యానం, యోగా చేస్తుంటాను. అంటే ఓవర్ అది కాదు, స్ట్రెయిన్ చేయకూడదు, వాకింగ్ చేస్తుంటాను, డైట్ కంట్రోల్లో ఉంటాను. ఒక టైంలో ఎలా ఉండేదంటే ఆ పీక్స్, అది చెన్నైలో ఉన్నప్పుడు ఆ సక్సెస్ తెలిసేది కాదు, మొత్తం ఎక్కువ అన్నిట్లో ఎక్స్ట్రీమ్స్, ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళని, డ్రింక్ అంతా ఉండేది, అదొక నడుస్తుండేది, స్మోకింగ్ ఉండేది. అన్నీ మానేసి దాదాపు 25 years అయింది, 30 years స్మోకింగ్ మానేసి. అంటే అది ఏంటి, వాళ్ళు చూసి వీళ్ళు చూసి నేర్చుకోవటం ఏముంది. అవును, అదే సరదా. అన్నీ మానేసి ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా. అంటే ఈ జన్మకి ఒక అర్థం ఉండాలి, అది నేను భగవంతుని కోరుకుంటాను ఎప్పుడు, సూర్యుడిని ఎప్పుడే కోరుకుంటాను. ఈ జన్మకి ఒక అర్థం ఉండాలి, పరమార్థం. మనకి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, ప్రపంచానికి ఉపయోగపడాలి. అలాగే ఇంత నలుసు పని అన్నా ఈయన. అలాగే మీ వారసత్వాన్ని కూడా నిలబెట్టాలి, కాపాడుకోవాలి. ఎటువంటి వారసత్వం? సాలూరు రాజేశ్వరరావు మహానుభావుడు, పితామహుడు, సంగీతానికి మా సరస్వతి పుత్రుడే. ఓంకారం ఏమైనా సాధన చేస్తారు మీరు? నేను అంటే మెయిన్గా ఎక్కువ ఓంకారం, అంటే శివనామం ఎక్కువ, ఓం నమ శివ. మీ ఇంట్లో కూడా ఓం నమ శివ వినపడుతూ ఎప్పుడు ఉంటుంది, పంచాక్షరి ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఆ వైబ్స్ అండి ఇంట్లో. అమ్మవారు, నాకు అమ్మవారు చాలా కటాక్షం. కన్నమ్మ ఇక్కడ పెట్టారా మీ ఇంట్లో? ఈ ఇంట్లో ఇక్కడ పెట్టారు, ఇక్కడ ఆవిడ అక్కడే ఉంది మా ఇంట్లో, అక్కడ చెన్నై తేనాంపేటలో అక్కడే ఉంది. కాబట్టి ఆవిడని అప్పుడప్పుడు మేము సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆవిడకి అన్ని చేస్తుంటాం, పూజలని. ఇప్పుడు ఏమైనా సినిమాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు సినిమాలు ఏం చేయట్లేదు ప్రస్తుతానికి, ఏం లేవు. ఎక్కువగా మెయిన్గా ఇప్పుడు షోస్ చేస్తున్నా. కోటితో 90s సక్సెస్ అయిందో అందరూ నన్ను షోస్ చేయమని అడుగుతున్నారు. మళ్ళీ ఆ వేవ్తో అలాగ వచ్చి చేయడానికి నేను రెడీ. అవును, ఇప్పుడు ఎవరిని మనం తప్పు చెప్పడం, అవును, కాలం అది వచ్చినప్పుడు వస్తారు, చేస్తారు, చెప్పు చేద్దాం. అప్పుడు ఆ జ్ఞానం ఎలా వస్తుంది, ఆ ఓపిక ఎలా ఉంటుందో, ఆ శక్తి ఎలా ఉంటుందో నాకు తెలియదు. అంటే మీలో ఇంత వెస్ట్రన్ మ్యూజిక్ నాలెడ్జి,
ఇంత ఫాస్ట్ బీటు, ఇంత మోడర్న్గా ఉండటంతో పాటు ఇంత వైదికమైన ఆలోచన విధానము, ఒక సనాతన ధర్మము, వైదికము, దైవభక్తి ఇవన్నీ ఉన్నాయి. వీటి ప్రభావం, నాన్నగారు జీన్స్ ప్రభావం వల్లనే మీరు మామూలుగా ఈ కన్యకా పరమేశ్వరి కూడా చేశారట కదా. అది అంత మహాభాగ్యం. అదే మా ఏవిఎం రావు గారు అని మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఒక స్నేహబంధం బంధుత్వంలా మారిపోయింది. ఆయన భావని పిలుస్తారు. అంత చాలా మంచి మనిషి. ఆయన పెద్ద నాకు ఎప్పుడో కోరాడు ఆయన, బావగారు మీరు నాకు ఒక్కసారి ఒక చిన్న కోరిక, నాకు వాసవి కన్యకా పరమేశ్వరి మీద ఒక ఆల్బమ్ చేయాలి. అదగ్గానే నేను ఆయన వాసవి పేరు చెప్పగానే నేను తప్పకుండా చేద్దాం బావగారు, ఏంటి ఇమీడియట్ ఓకే, నేను ఇమీడియట్ చెప్పేసి ఓకే అని. అది ఆ సంకల్పం, ఆ టైంలో అనుకున్నాం. ఆయన కంప్లీట్గా మొత్తం సామేదం షణ్ముఖశర్మ గారు పాటలు రాయటం, ఆయన అడిగాం అనమాట. ఇలా చెప్పగానే ఇలా చేస్తుంటే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అన్ని పాటలు ఆయన రాసి పంపించాడు. ప్రతి దానికన్నీ ట్యూన్ చేశాను నేను, రాసిన దానికి ట్యూన్ చేశాను. రమేష్ నాయుడు గారు కూడా సినిమా పాటలు చెప్పిన పేరు దాంతో పాటు అన్నమయ్య కీర్తనలు కంపోజ్ చేశారు ఆయన. అలా మీరేనా మన వాగ్గేయకాల కీర్తనలు ఏమైనా చాలా చేశాను. అవునా? దాదాపు 250-350 కీర్తనలు చేశాను నేను, అన్నమయ్య కీర్తనలు. కానీ అది ఏంటంటే అన్నమయ్య కీర్తనలకి ఒక ఫార్మేట్ ఉంది. అక్కడ ఎంతసేపు తిరుమలలో అయ్యే చేస్తూ అది ఆపేస్తుంటారు, అదివో అల్లదివో, లేకపోతే బ్రహ్మ కడిగిన పాదం. బట్ నేను చేసిన కీర్తనలు చాలా మంచి, చాలా వెరైటీగా చేశానని, అంటే అందరికీ జనరేషన్స్కి రీచ్ అవ్వాలి. బట్ కొంతవరకు రీచ్ అయింది బాగానే. ఇట్టి గుణవంతురాలు ఈ అలమేల్ మంగా, అట్టి తన దానికి తారేరి తరేరి, ఇట్టి గుణవంతురాలు ఈ అలమేల్ మంగా. బాగా రీచ్ అయిన అలమేల్ మంగ మీద పాట. ఇంకొకటి నారాయణ అచ్యుతానంత గోవింద హరి సారముగ నీకు నే శరణంటినే. నారాయణ అచ్యుతానంత గోవింద హరి సారముగ నీకు నే శరణంటిని గోవింద. అలాగా అన్నమయ్య కీర్తనలు చాలా చేశాం. అది బాలాజీ గారు అని ఒక ఆయన వైజాగ్, వారు చేయించారు అన్నమయ్య కీర్తనలు నాతోటి చేయించడం. దాంట్లో బాలుగారు పాడారు కొన్ని, మిగతా శ్రీకృష్ణ, ఇంకా మన సింగర్స్ అందరూ చాలామంది. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్, ఇప్పుడున్న గాయకుల్లో మీకు కొంచెం ఆనందంగా, తృప్తిగా, కొంత చిన్న భవిష్యత్తు పట్ల కాస్త పర్లేదు అనే విశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా సార్? ఇది ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ గాయకుల్లో కానీ బాలుగారు ఆ తరం వెళ్ళిపోయింది కదా, ఉన్నవాళ్ళు పర్లేదు అనే ఫీలింగ్ మీకు? ఓకే, జనరేషను కాలాన్ని బట్టి వెళుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదండి. అవును, ఒకటి మేమంతా శాశ్వతంగా వేయలేము. అది ఘంటసాల బాలుగారు 7 తరబడి వేయలేరు. మేము కూడా అలాగ ఒక 4 decades ఇప్పుడు కనిపించట్లేదు అటువంటి, అందుకు అడుగుతున్నాను. అది ఇప్పుడు లేదంటే అది జనరేషన్ మారిపోయిందిగా, టోటల్ మారిపోయింది కదా జనరేషన్. మీరు రోషన్ వారసత్వం ఎలా చూడాలి? రోషన్ ఆయన మ్యూజిక్ చేశాడు, ఆయనకి ఎందుకో ఆయనకి ఇంట్రెస్ట్ లేక ఆయన వేరే ప్రొఫెషన్కి వెళ్ళిపోయాడు. అంటే దీనికి ఓపిక ఉండాలి, బాగా ఓర్పు కావాలి బాగా. అనేది వెంటనే వచ్చేది. రాజేశ్వరరావు గారి వారసత్వాన్ని మీరు అద్భుతంగా తీసుకొచ్చారు. కోటి గారి వారసత్వం ఎలా ఉందో చూద్దాం. ఇంకా మా మనవరాళ్లే రావాలి. ఇంకా వీళ్ళు వదిలేసారు. మా ఆవిడ 2-3 సినిమాలు చేశాడు. అవును, మంచి మ్యూజిక్ చేశాడు రోషన్. మా పెద్ద అబ్బాయి హీరోగా ఆయన 10 సినిమాలు చేశాడు. వాళ్ళకి బ్రేక్ రాలా, దానికి ఓపిక కావాలిగా. ఎంత సాధన చేసి చెప్పి ఎన్ని సినిమాలు చేసి ఆ మరణ శాసనం వరకు మాకు ఏది లేదు. అవును, చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చాం. మరణ శాసనం బ్యాక్గ్రౌండ్ చిరంజీవి మెగాస్టార్ ఎవరెస్ట్ ఎక్కేసాం, వెళ్ళిపోయాం పైకి. బట్ వెళ్ళినా కూడా ఆ స్థానాన్ని జాగ్రత్తగా పదిలంగా కాపాడుకుంటూ వచ్చాం. ప్రతి సినిమా, ప్రతి పాట హిట్ ఇచ్చాం. మీ మనవరాలు వాళ్ళు ఏమైనా నేర్చుకుంటున్నారు? సంగీతం నేర్చుకుంటారు? వస్తారు. ఏముంది, ఆ బ్లడ్లో ఉందిగా. ఆ బ్లడ్లో ఉంది, అంతవరకు మినిమం గ్యారంటీ. సార్, మీరు ఈ రంగాన్ని ఎంచుకునేది తృప్తిగా ఉన్నారా? చాలా సరిపోట్లా తృప్తి అనేది. అవును, అది ఉండకూడదులేండి. అంత సాధించేసామనుకుంటే ఇంకేముంటుంది, అది కాదు. హ్యాపీగా ఏదో చేయాలి అంతే. అంటే ఇది మ్యూజిక్ అండి, ఇది ఒక ఓషన్. ఎప్పుడు పుడుతూ ఉంటుంది, ఆ దారులు వస్తూనే ఉంటుంది, ఆ వేవ్స్ వస్తూనే ఉంటుంది. అది సినిమా అవ్వచ్చు, ఏది దేనికి ఏదో ఇవ్వకపోయినా నేను ఎంజాయ్ చేస్తాను. మీ అనుబంధం ఎక్కువ చెన్నైతో కదా, మీ బ్రదర్స్ అంతా చెన్నైలో ఉన్నారు, మీరు ఒకరే ఇక్కడ ఉంటున్నారు కదా? నేను ఇంకో అన్నయ్య కూడా ఇక్కడికి వచ్చారు. మా పెద్దన్నయ్య కాలం చేశారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నాను. నేను 98లో వచ్చాను ఇక్కడికి
ఫ్యామిలీతో షిఫ్ట్ అవును అప్పుడే షిఫ్ట్ అవుతుంది పెరిగిందంతా చెన్నయ్యే. అవును. నాకు ఇది పేరు ఏంటి తెలుసా, నా పేరు కోటి కదా, నేను పనిచేసేది కోడంబాకంలో, పనిచేసే స్టూడియో వచ్చి కోదండపాణి, కో నేను ఉండేది కోటూరుపురం. ఇన్ని రకాలుగా కలిసేది కోతో మీకు అనుబంధం ఉంది. కోకాపేట దగ్గరలో ఉండే కదా, గండిపేటలో ఉన్నారు, కోకాపేట దగ్గరే. కో అనేది నన్ను ఎప్పుడు చుట్టూ తిరుగుతుంటుంది. కో అంటే కోటి. కో అంటే కోటి. సార్ మీరు ఇంకేమైనా చెప్పాలనుకున్నారా? అడిగితే బాగుండు. చెప్పడం ఏమి, మీరు అడిగేశారు, అన్నీ చెప్పేశాను. ఎన్నో ఉంటాయి. అవును, ఇది అడిగే అంటే అనుభవం ఉంది కాబట్టి, అవును, ఒక అథారిటీ ఉంది కాబట్టి నేను ఏది ఇందులో అబద్ధాలు చెప్పేది ఏదో ఓపెన్ బుక్ కదా, ఓపెన్ బుక్ అన్ని చూసాను కాబట్టి అన్ని ఓపెన్గా చెప్తున్నాను. కొంతమంది నేను ఓపెన్గా చెప్తాను, కొంతమంది బాధపడుతుంటారు, దానికి నేనేం చేయలేను. ఎందుకంటే నా అనుభవంలో జరిగిన విషయాలు నేను చెప్తున్నాను. మనసులో దాచుకునే బదులు మీ భావోద్వేగాల్ని బయటికి ప్రపంచానికి చెప్పండి. అందరూ రేపు ఈ ఇంటర్వ్యూ చాలామంది చూస్తారు, చూసినప్పుడు ఏంటి చెప్పాడు ఈయనేంటి, ఈయన స్వభావం ఏంటి, ఇన్ని రకాలుగా ఆలోచిస్తారు ఆడియన్స్, వినేవాళ్ళు చూసేవాళ్ళు. కానీ ఈయనేంటి, ఇతను నిజం చెప్తున్నాడా, లేకపోతే ఇతను ఎక్స్పోజ్ చేసుకోవడం చెప్తున్నాడా, అన్ని రకాలుగా అనుకుంటారు. కానీ సత్యంగా చెప్తున్నాను, ఈరోజు మీకు చెప్పిన విషయాలన్నీ అక్షరాల సత్యం. నా విద్య మీద సత్యం, ఆ వెంకటేశ్వర స్వామి మీద సత్యం, అందరి మీద సత్యంగా చెప్తున్నాను. అంత అక్షరాల నిజం మాట్లాడాను ఈరోజు. అవును, టు బి ఓపెన్లీ. అవును, నిజాలే మాట్లాడారు. సార్ మీకు సమయం సద్వినియోగం చేసుకుంటారు, ఈ ఖాళీ టైం అనాలా, దీని బిజీ టైం అనాలా? ఎంజాయ్ మై మ్యూజిక్ అండి. కొంచెం పియానో వాయించుకుంటూ ఉంటాను, నాకు స్టూడియో ఉంది, స్టూడియో కొంచెం వర్క్ చేసుకుంటూ ఉంటాను. ఏముంది ఇంక, అదే హ్యాపీ. ఇప్పుడు సినిమా చేసే అని కాదుగా, కష్టపడ్డాం, ఇల్లు కట్టుకున్నాను. అవును, ప్రశాంతంగా హ్యాపీ, కుటుంబ ఫ్యామిలీ, పిల్లలు బాగున్నారు, దేవుడి దయ వల్ల, ప్రేక్షకుల ఆశీస్సులు. హెల్తీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. హెల్తీగా ఉన్నాం, యాక్టివ్గా ఉన్నాం. కాలం తీసుకుని వెళ్తుంటే మనం ఎంత సాధన చేస్తే, ఎంత చిత్తశుద్ధితో ధర్మగుణంతో ఉంటామో, ఆ ధర్మగుణమే మన ముందుకు సాగుతుంది. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.